ఏంటి మా వాడు ఈడున్నాడు బిజీ బిజీగా ఏమాడా మాట్లాడి చూద్దాం ఏంటోడా విజయ్ అన్నా ఏమిడా అన్న ఏం లేదన్నా మా బ్రదర్ వాళ్ళ అబ్బాయి డిగ్రీ పూర్తి అయిపోయింది. సో ఫర్దర్ స్టడీస్ కి మాస్టర్స్ ఎక్కడ చేస్తే బాగుంటుంది అబ్రాడ్స్ లో అనుకుంటా. టెన్షన్ పడతా ఉన్నా, కాల్స్ మీద కాల్స్ వస్తాయి. టెన్షన్ ఎందుకు దానికోసము? ఏ లేదన్నా చాలా కాల్స్ వస్తున్నాయి, ఎవరి దగ్గర పంపించాలో అర్థం కావట్లేదు. ఇప్పుడు ఈ సిటీలో ఎలా ఉంటుందంటే విజయ్ చాలా కాల్స్ వస్తాయి. నేను గమనించాను చాలా సార్లు, చాలా చోట్ల నేను వెళ్ళేటప్పుడు ఒక కంప్యూటర్ చిన్న రూము, ఒక కంప్యూటర్ ఒక చైర్ పెట్టుకొని ఓవర్సీస్ బిజినెస్ ఈ ఎడ్యుకేషన్ సొసైటీ అని చాలా మంది కన్సల్టెంట్స్ పెట్టించేశారు. వాళ్ళ దగ్గర నువ్వు పోయినావు, అలాంటి వాళ్ళని కాల్ చేస్తుంటారు. వాళ్ళ దగ్గర నువ్వు వెళ్ళావనుకో నీకు ఏదో ఒకటి చెప్పేసి నమ్మించి పిల్లవాళ్ళని పంపించేస్తారు అబ్రాడ్కి. నేను ఒక్కరిని అడిగానన్నా 10 కాల్స్ వచ్చాయి. ఎక్కడ జాయిన్ చేయాలో నాకు అర్థం కావట్లేదు. ఇదే అనమాట, అంతా కూడా ఇదంతా ఫేక్. తీసుకొస్తారు, ఏదో కమిషన్ తీసుకుంటారు, కమిషన్ తీసుకుని అబ్రాడ్ పంపించేస్తారు. పంపించిన తర్వాత చేతులు దులుపుకుంటారు వాళ్ళు. పిల్లలాడేమైనా ఇబ్బందులు పడ్డా వాళ్ళు ఏం పట్టించుకోరు. మనం చాలా ఇబ్బందులు పడాల్సి వస్తుంది. అబ్బా ఈ పరిస్థితుల్లో నువ్వు చాలా జాగ్రత్తగా ఎవరు పడితే వాళ్ళు పిలిస్తే పోవద్దు. దానికైనా ఇంత తిరుగుతున్నావు. నేను ఇప్పుడు వెళ్తున్నా ఇలాగే నిన్ను చూసి దిగాను. ఏంటి విజయుడు మార్నింగ్ నుంచి ఒకటే టెన్షన్. మా అన్నయ్య ఏమో కాల్స్ మీద కాల్ చేస్తున్నారు, వీళ్ళ వైపు నుంచి కాల్స్. ఓవర్సీస్ అడ్మిషన్స్ చాలా చోట్ల జరుగుతున్నాయి. మీకు ఎవరన్నా తెలిసిన వాళ్ళు ఉంటాయి, కొంచెం మంచిది ఏదన్నా సజెస్ట్ చేయగలరా? అంటే ఇప్పుడు నాకు తెలిసిందైతే ఉంది, మరి నేను వేరే పని మీద వెళ్తున్నాను. నా కోసం అన్నయ్య కాల్స్ మీద కాల్స్ ఊరి దగ్గర నుంచి. సరే, నాకు తెలిసి అయితే దాదాపు ఒక 15 years 20 years నుంచి ఇండస్ట్రీలో ఉన్నారు వాళ్ళు. అబాకస్ ఓవర్సీస్ ఎడ్యుకేషన్ అనేసి మన ఈ నాగార్జున సర్కిల్ దాటి జీవికే పక్కన ఉంది. హైదరాబాద్, మన సిటీ హైదరాబాద్ లోనే జీవికే పక్క సందులోనే ఉంది అబాకస్ అని. నేను తొందరగా ముగించుకోవాలి. నేను నా కోసం రండి ఒక్కసారి నేరుగా ఇన్స్టిట్యూట్ దగ్గర వెళ్ళి అబాకస్ దగ్గర తీసుకెళ్ళి ఆ జీవికే పక్కన నీకు పరిచయం చేసి కాసేపు నేను మాట్లాడించి నేను బయలుదేరుతాను. తొందరగా. ఓకే, థ్యాంక్ యూ. అబాకస్ అన్నారు, ఇది ఎక్కడ ఉంటుందన్న? ఇది జీవికే పక్క సందులోనే, చాలా పెద్ద సంస్థ ఇది. ఓకే, ఈ మాల్ పక్కనే ఉంటుంది. మాల్ పక్క సందులోనే వెళ్తుంది. అయిపోయి వచ్చేసింది. కరెక్ట్ గా దగ్గర ఉన్నప్పుడే నువ్వు నాకు కనిపించావు. దాని సమీపంలో ఉన్నా కానీ నువ్వు ఎందుకో తిరుగుతున్నావు. లక్కీగా పెద్ద మాఫియా అండి. కానీ ఈ అబాకస్ నేను చాలా సార్లు విన్నాను. బాగుంది. ఓకే, వచ్చేసింది చూడు, అబాకస్ ఓవర్సీస్ ఎడ్యుకేషన్. ఓకే ఓకే, మంచి సెంటర్ లోనే ఉందా? మంచి సెంటర్ లోనే. వీళ్ళు ఎక్కువ పబ్లిసిటీ చేసుకోరు, వీళ్ళు ఫోన్లు చేయడం ఇలా ఉంటుంది. వీళ్ళ గురించి తెలిసిన వాళ్ళు వాళ్ళ దగ్గరకు వస్తారు. పైన వెళ్ళి అక్కడ కమల్ గారు ఉంటారు, డైరెక్టర్. నాకు కమల్ గారితో కలిస్తే నీకున్న అనుమానాలన్నీ కూడా నివృత్తి చేస్తాడు ఆయన. ఆ తర్వాత నువ్వు డిసైడ్ అవుతుంది. నాకు కొన్ని డౌట్స్ ఉన్నాయన్న. ఓకే, ఫస్ట్ మాట్లాడదాం. కమల్ గారితో మాట్లాడదాం మేము. ఓకే, మాట్లాడిన తర్వాత చెప్తాం. హలో కమల్ గారు. నాగరాజు గారు, బహుకాల దర్శనం ఏంటి అసలు? స్క్రీన్లలో తప్పితే పర్సనల్ గా కనపడట్లేదు ఈ మధ్య. చూసి పోదామని వచ్చానండి. భలేవారే, చెప్పండి ఏంటి? హౌ కెన్ ఐ హెల్ప్ యూ? హెల్ప్ అంటే మరి పెద్ద హెల్ప్ కాదు, చిన్న హెల్ప్ కాదు. నా మిత్రుడు విజయ్ కుమార్ యాదవ్ అనేసి నా కొలీగు ఇక్కడ ఫోన్లో మాట్లాడుకుంటా తిరుగుతున్నాడు. ఏంటని దిగి అడిగాను, ఏంటి విజయ్, ఏంటి ప్రాబ్లము, ఇక్కడ తిరుగుతున్నావు అని. పొద్దున ఆఫీస్లో కలిశాను, మధ్యాహ్నం కలవాలి, ఇక్కడ తిరుగుతున్నాడు. ఏంటంటే ఏం లేదన్నా, అన్నయ్య కొడుకుది ఇంజనీరింగ్ బీటెక్ కంప్యూటర్ సైన్స్ అయిపోయింది, అబ్రాడ్ వెళ్ళాలంటున్నాడు. అన్న కూడా ఇంట్రెస్ట్, అబ్రాడ్ పంపించాలి అబ్బాయిని. దానికోసము నాకు చూసి ఓవర్సీస్ ఎడ్యుకేషన్ పెద్ద ఐడియా లేదు. పొద్దున్న ఆన్లైన్లో చూసి ఎవరికో ఫోన్ చేస్తే 10 ఫోన్లు వచ్చినాయి ఇప్పటివరకు. నాకు కొద్దిగా అది ఎవరిని అడగాలి, ఏంటిది నమ్మచ్చలేదు, కంగారు ఉందంటే మీరు అవన్నీ కాదు కానీ అబాకస్ అని ఒక సంస్థ ఉంది ఆడ, అబాకస్ ఓవర్సీస్ ఎడ్యుకేషన్ అడ్వైజర్స్ అనేసి. అడిగి తీసుకెళ్తాను, నీకు ఆడ మంచి గైడెన్స్ ఇప్పిస్తాను, తర్వాత నువ్వు నిర్ణయించుకొని తీసుకొచ్చాను మీ దగ్గరికి. తద్వారా ఇక్కడికి రావాల్సి వచ్చింది. మీ నోటి నుంచి వచ్చిందంటే అది కరెక్ట్ ఇన్ఫర్మేషన్. తప్పకుండా నా మిత్రుడికి అనిపించాలి తప్పకుండా మీరు ఇచ్చిన ఇన్ఫర్మేషన్ కరెక్టా కాదా, తర్వాత ఆయన నిర్ణయం తీసుకోవాలి. మా పనే అది. మీకు కావాల్సిన క్వశ్చన్స్ అన్ని ఆన్సర్ చేస్తాం, మీకు ఏ విధంగా కావాలంటే అలా హెల్ప్ చేస్తాం. నేను ఒక్కరికి కాల్ చేశాను సార్, చెప్పండి. 10 కాల్స్ వచ్చాయి. ఏది చూస్ చేసుకోవాలో నాకే అర్థం కదా. లక్కీగా మా నాగరాజు కనిపించారు, నేరుగా ఇక్కడ అది. సో అది మీకు లక్ అలా రాసి పెట్టుంది, మీకు రైట్ ప్లేస్ కి తీసుకురావాలి, నాగరాజు గారు గైడ్ చేయాలని.
సో వీఆర్ వెరీ గ్లాడ్ హీ బ్రాట్ యూ హియర్. విజయ్, ఒక విషయము, ఇక్కడ ఇలాంటి ఓవర్సీస్ చాలా ఉన్నాయి, బట్ అన్ని ఒక కంప్యూటరు, ఒక టేబుల్ ఉంటుంది, చిన్న రూమ్లో పెట్టుకొని ఉంటాడు. అవన్నీ మనం చాలా చూసాము. కానీ ఆఫీసు బాగుంటుంది, అంబియన్స్ అంతా బాగుంటుంది. ఒకసారి నువ్వు ఆఫీస్ చూడు. ఫస్ట్ ఆయన చెప్పే మొత్తం కూడా నీకు ఇచ్చే సమాచారము, గైడెన్స్ అంతా కూడా అది రిలవెంటా కాదా నీకు తెలియాలంటే ఫస్ట్ ఆఫీస్ చూడు. వీళ్ళ సిస్టమ్ అది చూస్తే నీకు ఒక ఐడియా వస్తుంది. నేను డైరెక్టర్ ఇక్కడ కమల్ గారితో మాట్లాడేటప్పుడు నిజంగా ఆయన చెప్పేది వాస్తవమా కాదా నీకు తెలియాలంటే ఫస్ట్ మన ఆఫీస్ కూడా చూస్తే బాగుంటుంది, మనకు ఒక అంచనా వస్తుంది కదా. ఆఫీస్ చూద్దామా? తప్పకుండా ఆఫీస్ ప్లీజ్ రండి, విల్ టేక్ ఏ లుక్ అట్ ఇట్. తర్వాత మా కొలీగ్ తో కూర్చొని మాట్లాడదాము. అండి విజయ్ గారు, మీకు మా ఎక్స్పర్ట్ టీమ్ కూర్చునే ప్లేస్ చూపిస్తాను. ఇది మా ఆపరేషన్స్ హబ్. శ్రీనివాస్ రెడ్డి గారు మేనేజ్ చేస్తూ ఉంటారు. సో ఇక్కడ కూర్చొని స్టూడెంట్స్ కి ఏ విధంగా మనకు సపోర్ట్ చేస్తాము, ఏమేమి సర్వీసెస్ ప్రొవైడ్ చేస్తాము, ఈ టీమ్ మనకి అంతా ఈచ్ వన్ ఇస్ మోర్ దెన్ 10-15 years ఆఫ్ ఎక్స్పీరియన్స్. అంటే వీళ్ళంతా ఏం చేస్తుంటారు? వీళ్ళంతా స్టూడెంట్ కి కావాల్సిన ఇన్ఫర్మేషన్ అంతా గ్యాదర్ చేసి మనం అథెంటిక్ ఇన్ఫర్మేషన్ ఎట్లా ప్రొవైడ్ చేయాలి, కౌన్సిలింగ్ ఎట్లా ప్రొవైడ్ చేయాలి, స్టూడెంట్ కి ఏం అవసరం పడుతుంది. జనరల్ గా స్టూడెంట్ చేసేది ఒక ప్రాసెస్, మేము థౌసండ్స్ ఆఫ్ స్టూడెంట్స్ కి చేస్తాం కాబట్టి వీళ్ళ ఎక్స్పీరియన్స్ దానికి యాడ్ అవుతుంది. సో మేము చేసే సర్వీసెస్ అన్ని కూడా వీళ్ళ మీద డిపెండ్ అయి ఉంటాయి. ఈ ఎంప్లాయీస్ అంతా కూడా అదే సర్వీస్. అంతే, అందరూ స్టూడెంట్ కౌన్సిలింగ్ కి సపోర్ట్ చేసే వాళ్ళు. కొందరు అప్లికేషన్స్ చేస్తారు, కొందరు స్టూడెంట్ కౌన్సిలింగ్ చేస్తారు, స్కాలర్షిప్ ఇన్ఫర్మేషన్ సర్చ్ చేస్తారు. సో అదంతా కూడా ఒక ఎఫర్ట్ తీసుకుని చేసే పని. ఈ టీమ్ అంతా శ్రీనివాస్ రెడ్డి గారు మేనేజ్ చేస్తారు. సో విల్ టేక్ యూ త్రూ దిస్ ఎంటైర్ ప్రాసెస్. బాగుంది వర్డ్, ఎవ్రీడే ఈస్ గ్రేట్ డే at Abacus Source. Absolutely, sir. We are all motivated. Adi. So we want to make every day a great day. నాగరాజన్, నాకు ఇది ఒక ఇన్స్టిట్యూషన్ లాగా లేదు, ఏదో సాఫ్ట్వేర్. అదే నేను చెప్పింది నీకు, పొద్దుంచి ఫోన్స్ వస్తున్నాయి కదా, అవన్నీ కూడా డబ్బా ఆఫీసెస్ అనమాట. ఒక చిన్న డబ్బా టేబుల్ పెట్టుకొని, ఒక ల్యాప్టాప్ డెస్క్టాప్ పెట్టుకొని ఫోన్లు చేస్తుంటారు. వచ్చిన వాళ్ళని మెల్లగా సాది ఇచ్చేస్తారు. అందుకే నేను, ఎందుకంటే నాకు గతంలో 2-3 ఇక్కడి నుంచి పంపించాను, చాలా హ్యాపీ. అప్పటి నుంచి నాకు కమల్ గారితో పరిచయం ఉంది, ఎప్పుడు ఫోన్ చేసినా పలుకుతుంటారు. అయితే వచ్చి చాలా రోజులు అయింది. ఈరోజు నీ వల్ల మళ్ళీ ఇక్కడికి రావాల్సి వచ్చింది. మరి శ్రీనివాస్ రెడ్డి గారితో కనుక్కో మొత్తం కూడా ఏంటి, ఎక్కడ, ఎలా చేస్తుంది అంతా అని. రండి విజయ్ గారు, మన టీమ్ తో పరిచయం చేస్తాను. వీళ్ళ హార్డ్ వర్క్ ఈస్ ద సపోర్ట్ ఫర్ ఆల్ ద స్టూడెంట్స్. వీళ్ళు చేసే రీసెర్చ్, ప్రొవైడ్ చేసే అథెంటిక్ ఇన్ఫర్మేషన్. మీకు ఇందాక డౌట్ ఉంది కదా, మాకు ఇన్ఫర్మేషన్ ఎలా ఉంటుంది, యూనివర్సిటీస్ నుంచి కలెక్ట్ చేసిన ఆల్ ది ఇన్ఫర్మేషన్ ఆథెంటికేట్ చేసి, వ్యాలిడేట్ చేసి వీళ్ళందరూ కూడా స్టూడెంట్స్ కి ప్రొవైడ్ చేస్తారు. దట్స్ దేర్ మెయిన్ టాస్క్. శ్రీనివాస్ రెడ్డి గారు మేనేజెస్ దిస్ టీమ్ హియర్. ఓకే, లెట్ మీ గివ్ యూ అన్ ఇంట్రడక్షన్ టు. హాయ్ సార్. హలో, హౌ ఆర్ యూ? హలో, Fine, వెల్కమ్ టు fine. అబాకస్. చాలా ఇన్ఫర్మేషన్ కోసం వచ్చాం. మీ దగ్గర నుంచి నేను చాలా డౌట్స్ తెలుసుకున్నాను. ఓ వెరీ గుడ్ సార్, వెరీ. ఏంటి సార్, చాలా మంది ఉన్నారు ఇక్కడ. అవును సార్, మేము ఈ అబాకస్ లో ఓవర్సీస్ ఎడ్యుకేషన్ ప్రాసెసింగ్ మా సార్ చెప్పినట్టుగా చేస్తాము. సో డిఫరెంట్ కంట్రీస్ కి డిఫరెంట్ కౌన్సిలర్స్ ఉన్నారు. మన దగ్గర కౌన్సిలర్స్ కూడా వెల్ ఎక్స్పీరియన్స్ 10-15 కంట్రీస్ కి వేరువేరుగా కూడా ఉన్నారు. ఓకే ఓకే. సో ఫర్ ఎగ్జాంపుల్ యుఎస్, యూకే, కెనడా, జర్మనీ, ఎనీ కంట్రీ యూరోప్ లో కూడా తీసుకున్నట్లయితే ప్రతి కంట్రీకి మనకి డిఫరెంట్ కౌన్సిలర్స్ ఉన్నారు. అట్లా ఎన్ని కంట్రీస్ ఉన్నాయి సార్ మొత్తం మీరు? మనం ఇప్పుడు ప్రస్తుతానికి మనం యుఎస్, యూకే, కెనడా, ఆస్ట్రేలియా అండ్ యూరోప్ చేస్తున్నాం. ఓ ఓకే. సో ఈ అందరి కంట్రీస్ కి డిఫరెంట్ కౌన్సిలర్స్ కూడా మన దగ్గర ఉన్నారు. అండ్ కౌన్సిలర్స్ కూడా మన దగ్గర వెల్ ఎక్స్పీరియన్స్, మినిమం 15 years సర్వీస్ ఎక్స్పీరియన్స్ ఉన్న కౌన్సిలర్స్ అందరూ ఉన్నారనమాట. కౌన్సిలింగ్ అంటే? కౌన్సిలింగ్ అంటే బేసికల్లీ స్టూడెంట్స్ ఎవరైతే అబ్రాడ్ వెళ్దాం అనుకుంటున్నారో మన దగ్గరకు వస్తారు. వచ్చిన తర్వాత వాళ్ళ ప్రొఫైల్స్ అన్ని చూసుకొని చేసుకొని ఆ ప్రొఫైల్ ఎలా ఉంది, ఏ కంట్రీకి, ఏ కోర్స్కి వాడికి అబ్బాయికి సూట్ అవుతాడు అని చెప్పేసి ఆయన కౌన్సిలింగ్ చేసి సజెషన్స్ ఇస్తాం. నీకైతే పలానా యూనివర్సిటీ, పలానా కోర్సు, పలానా కంట్రీలో అని చెప్పి డీటెయిల్స్ అన్ని ఇస్తాం. ఎలాంటి డీటెయిల్స్ ఉంటాయంటే ఆయన ఎలిజిబిలిటీ బేస్ చేసుకొని ఆయనకు కావాల్సిన కంట్రీ ఆర్ కోర్స్ ఏదైనా మార్క్స్ బట్టి ఉంటుందా, బ్యాచిలర్స్ లో మార్క్స్, దాని పర్సంటేజ్, సో దానికి ఇంగ్లీష్ ప్రొఫిషియన్సీ ఎగ్జామ్స్ రాసుకోవాల్సి వస్తుంది. ఇవన్నీ ఉంటాయి అన్నమాట. ఐక్యూ లెవెల్స్, అదే ఇంగ్లీష్ ప్రొఫిషియన్సీ ఎగ్జామ్స్ అంటాం. అట్లాగే యూఎస్ అయితే జిఆర్ఈ, జిమాట్ కూడా ఉంటాయి అన్నమాట. సో ఆ ఒక ప్రొఫైల్ మనం అనలైజ్ చేసేసి ఆ స్టూడెంట్ ఏ యూనివర్సిటీకి సెట్ అవుతాడు, ఏ ఇంటెక్కి అని అన్ని ఆయనకి డీటెయిల్గా స్టూడెంట్కి ఇస్తాం అన్నమాట. ఇచ్చిన తర్వాత then we'll tell him this is the best university. ఫస్ట్ ఆప్షన్, సెకండ్ ఆప్షన్, థర్డ్ ఇస్తాం. షార్ట్ లిస్ట్ ఇస్తాం, బేసిక్ ప్రొఫైల్ కి షార్ట్ లిస్ట్ చేసుకొని నీట్గా అన్ని ఇస్తాం అనమాట. అలాగే అన్ని కంట్రీస్ కి మనం కౌన్సిలింగ్ చేస్తాం. మన దగ్గర ఎక్స్పర్ట్ కౌన్సిలర్స్ ప్రతి కంట్రీకి ఉన్నారనమాట. వాళ్ళతో కూర్చోబెట్టి ఆ స్టూడెంట్స్ డీటెయిల్ గా అన్ని ఎక్స్ప్లెయిన్ చేసేసి విల్ డూ కౌన్సిలింగ్. ఇప్పుడు ఒక అబ్బాయి యుఎస్కి సరిపోడు, కెనడాకి అయితే ఫిట్ అవుతాడని మీరు అనుకుంటారండి. లేదా అబ్బాయికి యుఎస్ఏ వెళ్ళాలి, నేను నాకు ఎట్లా తిరిగి ప్రొవైడ్ చేయండి, అవకాశం కల్పించండి అంటాడు, అప్పుడు ఏం చేస్తారు? అదే చెప్పాను కదా, మొదటి చెప్పినట్టుగా ప్రొఫైల్ చూస్తాం. ఫస్ట్ ప్రొఫైల్ ఈచ్ కంట్రీస్కి ఒక ప్రొఫైల్ సూట్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ కెనడాకి వెళ్ళాలనుకోండి, కెనడా రిక్వైర్మెంట్ మాస్టర్స్కి వెళ్ళాలనుకుంటే స్టూడెంట్కి 75% మార్క్స్ మినిమం రావాలి. ఓకే, అదే అనమాట. వస్తే కనుక కెనడాకి వెళ్ళొచ్చు, యూఎస్కి వెళ్ళొచ్చు. ఇప్పుడు సపోజ్
యుఎస్ లో మినిమం 55% మార్క్స్ ఉన్నా కూడా మనం వెళ్ళిపోవచ్చు సరిపోతుంది. సరిపోతుంది అన్నమాట. కెనడాకి అట్లా కాదు, దానికి కొంచెం వేరే రిక్వైర్మెంట్స్ ఉంటాయి. అట్లాగే ఆస్ట్రేలియాకి వెళ్ళినట్టయితే దాని రిక్వైర్మెంట్స్ వేరే ఉంటాయి. దాంట్లో అకాడమికే కాకుండా ఫైనాన్షియల్స్ కానివ్వండి, ఇంకోటి కూడా డిఫరెంట్గా ఉంటాయి. యూకే యూకే కూడా ఇంకా రిక్వైర్మెంట్స్ కంపేర్ టు ది అదర్ కంట్రీస్ యూకే ఆర్ వెరీ ఈజీ టు గెట్ ఇన్ ఓకే. సో అందుకని సో ఇలాంటి ఆప్షన్స్ అన్ని ఇస్తాం మనం స్టూడెంట్స్. ఒకసారి మన స్టూడెంట్స్కి మన దగ్గరకు వచ్చినప్పుడు అన్ని కంట్రీస్ డిఫరెంట్ యూనివర్సిటీస్ ఒక ఆప్షన్స్ ఆ రిక్వైర్మెంట్స్ ఎంట్రీ రిక్వైర్మెంట్స్ ఏమైనా డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాం అన్నమాట. చేసిన తర్వాత దెన్ స్టూడెంట్ విల్ కమ్ టు కంక్లూజన్ ఎక్కడికైతే వెళ్తున్నాను. అండ్ ఆల్సో వీ ఆల్సో ఇఫ్ ఎ స్టూడెంట్ ఈస్ ఇన్ డైలమా కన్ఫ్యూజన్ ఉన్నాడు అనుకోండి, ఇవన్నీ చెప్పిన తర్వాత విల్ స్టిల్ సజెస్ట్ దిస్ ఈస్ ద బెస్ట్ కంట్రీ ఆర్ బెస్ట్ యూనివర్సిటీ, ది ఫస్ట్ కోర్స్, దెన్ అకార్డింగ్లీ విల్. అంటే ముందుగా మీ టీం అక్కడికి వెళ్ళి రీసెర్చ్ చేసి వచ్చి చెప్తారా? అది ఏంటంటే ఇప్పుడు మనకి ఒక 500+ యూనివర్సిటీస్తో పార్ట్నర్షిప్స్ ఉన్నాయి మన డిఫరెంట్ కంట్రీస్తో. ఇవన్నీ కూడా మా టీము ఆ యూనివర్సిటీస్కి వెళ్ళి విజిట్ చేసి క్యాంపస్ చూసుకొని అక్కడ ఉన్న ఇంటర్నేషనల్ డైరెక్టర్స్తో కూడా ఇంటరాక్ట్ అయ్యి ఎలా ఉంది ఏంటి ఫెసిలిటీస్, స్టూడెంట్స్ కనుక మా దగ్గర నుంచి మీ దగ్గరకు వస్తే ఎలాంటి సపోర్ట్ చేయగలరు మీరు, ఇవన్నీ కూడా అనలైజ్ చేసుకున్నాక తర్వాత వాళ్ళతో మనం ఒక అండర్స్టాండింగ్ వచ్చిన తర్వాత ఆ యూనివర్సిటీస్ని మనం ఎక్కువగా ప్రమోట్ చేస్తుంటాం, సజెస్ట్ కూడా చేస్తుంటాం. ఒక్క ప్రశ్న అండి, చెప్పండి. ఇప్పుడు మీరు అన్నారు 55% 60 ఉన్నా యూఎస్కి వెళ్ళొచ్చు, కెనడాకి అలా ఉండదు అనేసి. Correct. కానీ వాడు కెనడాకే వెళ్ళాలి, ఆ. నాకుండే 60% Correct. మీరు ఎలా అడ్జస్ట్ చేయండి, Correct. కొద్దిగా ఇది చేయండి, ఏమైనా అటు ఇటు చేస్తారా? లేదు. ఒక క్యాండిడేట్ మాస్టర్స్ కెనడాలో చేయాలి అనుకుంటే మాస్టర్స్ ఓకే, దానికి 75% మార్క్స్ కావాలి బ్యాచిలర్స్ లో. బ్యాచిలర్స్. లేదు నేను ఎట్లయినా కెనడాకి వెళ్ళాలి అనుకుంటే మాస్టర్స్ బదులు సేమ్ డ్యూరేషన్ సేమ్ కోర్సు అక్కడ పబ్లిక్ కాలేజెస్ ఉన్నాయి, ఓకే, అక్కడ 60% రిక్వైర్మెంట్తో అడ్జస్ట్ అవ్వచ్చు. డిఫరెన్స్ ఏంటంటే మాస్టర్స్కి దీనికి 2 years ప్రోగ్రామ్సే, కాకపోతే మాస్టర్స్ అనేది యూనివర్సిటీ ఇస్తుంది, ఇదేమో పీజీ డిప్లొమాస్ కాలేజెస్ వస్తాయి పబ్లిక్ కాలేజెస్. సో బోత్ ఆర్ సేమ్ ఓకే. ఇన్ టర్మ్స్ ఆఫ్ ది ప్రయారిటీ యూనివర్సిటీ దాంట్లో మాస్టర్స్ కే ఉంటుంది. స్టూడెంట్. అదే చెప్తాను కదా, స్టూడెంట్ ప్రొఫైల్ బట్టి ఇప్పుడు ఆయన మాస్టర్స్కి వెళ్ళాలనుకుంటే ఇది బాబు రిక్వైర్మెంట్. లేదు నీకు కెనడాకే వెళ్ళాలి అనుకుంటే నీ పర్సెంటేజ్ తక్కువ ఉంది కాబట్టి నీకు పబ్లిక్ కాలేజెస్లో సేమ్ ప్రోగ్రామ్ మేము ఆఫర్ చేయగలము. సో దానికి దీనికి డిఫరెన్స్ ఏమీ లేదు. అదేమో యూనివర్సిటీ మాస్టర్స్ అని ఇస్తుంది, ఇదేమో పీజీ డిప్లొమా అని వస్తుంది. ఇన్ టర్మ్స్ ఆఫ్ ఆల్ అదర్ థింగ్స్ సేమ్. ఇది 2 years ప్రోగ్రామ్, అది 2 years ప్రోగ్రామ్. ఎంతమంది టీం ఉన్నారండి? మా దగ్గర మొత్తం ఒక 30 మంది ఉన్నారు సార్, డిఫరెంట్ కంట్రీస్కి. ఈ ఛాంబర్ అయినా ఇంకా మొత్తం ఛాంబర్? ఈ ఛాంబర్ ఒకటి, మాకు కౌన్సిలింగ్ రూమ్స్ కూడా ఉన్నాయి, 1, 2, 3, 4. చూడొచ్చా? ప్లీజ్ కమ్. సార్ ఇదేంటిది క్యాబిన్? ఇది కౌన్సిలింగ్ రూమ్స్ అండి. ఇంత ముందే అన్నట్టుగా కౌన్సిలింగ్ రూమ్స్ ఉన్నాయి, ఒక్కొక్క కంట్రీకి ఒక సపరేట్ డెడికేటెడ్ కౌన్సిలింగ్ రూమ్స్ అంటూ పెట్టాం. ఓహో, కంట్రీ సపరేట్ గా పెట్టాం అనమాట. ఇది కెనడా. ఇది కెనడాకి సంబంధించింది. ఎందుచేత అంటే కెనడాకి స్టూడెంట్స్ చాలా డౌట్స్ వస్తాయి, స్టేట్స్ కానీ అవన్నీ, అందుకని అవన్నీ మేము క్లియర్ గా డిస్ప్లే చేసేసి చూపిస్తాం అనమాట. దిస్ ఇస్ కౌన్సిలింగ్ ఫర్. ఇక్కడ ఒక నెంబర్ ఉంది, ఏంటి సార్ ఇది? 1,50,000. ఏంటంటే అన్ యావరేజ్ 1,50,000 మంది ఇంటర్నేషనల్ స్టూడెంట్స్ కెనడాకి వెళ్తుంటారు, చదువుతుంటారు ప్రతి సంవత్సరం ఇక్కడ నుంచి, ఇండియా నుంచి వెళ్తుంటారు. ఇది కూడా పెట్టామన్నమాట. అంతేకాకుండా కెనడా మ్యాప్ అంతా పెట్టేసి ఏ స్టేట్ లో ఏముంది ఎక్కడ అని చెప్పేసి డీటెయిల్డ్ గా స్టూడెంట్ కి ఇక్కడే కౌన్సిలింగ్ ఇచ్చి మొత్తం అక్కడ దేశం గురించి అంతా కూడా మీరు ఇక్కడ నుంచి ఎక్స్ప్లెయిన్. అందుకోసం కెనడాకి సంబంధించిన కౌన్సిలింగ్ రూమ్. మనకి యుఎస్ సంబంధించిన కౌన్సిలింగ్ రూమ్ ఉందాక మీకు కెనడాకి చెప్పినట్టుగా ఇది యుఎస్ సంబంధించిన కౌన్సిలింగ్ రూమ్. ఇది కూడా ఏంటి సార్ 4,500 ప్లస్ అక్రిడేటెడ్ ఇన్స్టిట్యూషన్. యుఎస్ లో కనుక చూసుకున్నట్లయితే మనకి యుఎస్ లో టోటల్ 4,500+ యూనివర్సిటీస్ ఉన్నాయి. యుఎస్ ఒక్కటి ఓవరాల్ కంట్రీలో 50 states లో అది ఉందన్నమాట. దాంట్లో 50% ఆఫ్ ది స్టూడెంట్స్ ఇంటర్నేషనల్ స్టూడెంట్స్ వెళ్తుంటారు. సో అది అనమాట ఇక్కడ. ఓకే సార్, వెరీ నైస్. అంటే ఒక్కొక్క దేశాన్ని గురించి సపరేట్ గా పెట్టేసాం, సపరేట్ క్యాబిన్స్ పెట్టేసారు. ఓకే విజయ్, ఆఫీస్ అంతా చూసావు కదా? చాలా బాగుందన్న. నిజంగా ఒక్కొక్క స్టూడెంట్ కి కౌన్సిలింగ్ కూడా కోసం సపరేట్ క్యాబిన్స్ కూడా ఏర్పాటు చేశారు. నువ్వు సాటిస్ఫై కదా? చాలా. సరే, ఇప్పుడు నీకు కావాల్సిన అనుమానాలను కూడా ఒకసారి కమల్ గారితో మాట్లాడదాం. కమల్ గారు, ఒక 5 నిమిషాలు మాకు కోసము. తప్పకుండా అండి, రండి మనం కూర్చొని మాట్లాడదాము. మా కొలీగ్ భూపేంద్రన్ కూడా తీసుకొస్తాను, మనం నలుగురం కూర్చొని మాట్లాడదాం. రండి విజయ్ గారు. ఓకేనా? రైట్. కమల్ గారు ఆఫీస్ అయితే చూపించాను ఫ్రెండ్కి, ఆయనకున్న డౌట్స్ చెప్పండి. తప్పకుండా. ఇప్పుడు డొనాల్డ్ ట్రంప్ అధ్యక్షునిగా గెలిచిపోయాడు. అవును. ఇప్పుడు పరిస్థితులు ఎలా ఉండబోతున్నాయి, ఏం కథ మొత్తం కూడా, అసలుకి ఈ F1 వీసాల గొడవ ఏంటి, ఇవన్నీ చాలా ఉన్నాయి కదా. అవును. వాటి గురించి అసలుకు వీళ్ళ అబ్బాయి వెళ్ళాలనుకుంటున్నాడు అబ్రాడ్. ఓకే. అంటే బీటెక్ కంప్యూటర్ సైన్స్ అయిపోయింది,
ఐ థింక్ 75% అంతేనా, 75% 75% వచ్చిందంట. వెరీ గుడ్. క్రికెట్. మీరు ఇచ్చే సజెషన్ ఏంటి, అబ్బాయి అబ్రాడ్ వెళ్ళాలి, ఎక్కడికి వెళ్తే బాగుంటుంది ఏంటి, అసలు మీ నుండి ఎలాంటి సర్వీసెస్ ఆశించవచ్చు? ఫస్ట్ చాయిస్, మీరు చూస్ చేసుకునే చాయిస్. ఇప్పుడు మీరు ట్రంప్ గురించి అడిగారు, చాలా మంది ఇప్పుడు కొత్త హాట్ న్యూస్ ఇప్పుడు ఓకే, అది అందరూ అనుకుంటున్నట్టుగా లాస్ట్ టైం లాగా ఉంటుందా, చేంజ్ అవుతుందా సినారియో అని కరెక్ట్. సో అది ఐ డోంట్ థింక్ అంత వరీ అవ్వాల్సిన అవసరం లేదు. ఎందుకంటే నా పాయింట్ ఆఫ్ వ్యూలో మనకి పాలిటిక్స్ వేరు, ఎకానమీ వేరు. సో ఇన్ టర్మ్స్ ఆఫ్ ఆపర్చునిటీ మనకి ఎకానమీ క్రియేట్ చేస్తుంది. పొలిటీషియన్స్ అన్ని కంట్రీస్ లో ఉండే వాళ్ళే, వాళ్ళు ఇచ్చే స్టేట్మెంట్స్ వాళ్ళకి ఓట్ల కోసం ప్లీజ్ చేసుకోవడానికి చేయాల్సిందే. అది మన దాంట్లో మీ చాయిస్ నా చాయిస్ లేదు, మన కంట్రీలో లేదు, అక్కడ లేదు అనుకోవచ్చు. సో దాని గురించి మనం వరీ అవ్వాల్సినంతగా ఏమీ లేదు. ఎకానమీలో కూడా అప్ అండ్ డౌన్ ట్రెండ్స్ అనేవి ఉంటాయి, ప్రతి కంట్రీకి ఉంటాయి. ఇప్పుడు రిసెషన్ వస్తుంది అని 2 ఏళ్ళు 3 ఏళ్ళ నుంచి అంటున్నారు. అది వస్తుందా రాదా తెలియదు, వచ్చిందో లేదో తెలియదు. సో అది మనం అంత బ్రాడర్ ఎకనామిక్ సెన్స్ లో వరీ అయిపోవటం అనవసరం. ఆన్ ద కాంట్రరీ, ఒకవేళ వచ్చింది అనుకుందాము, ఆ టైంలో చదువుకోవటమే బెస్ట్ ఇన్వెస్ట్మెంట్ మనకు. ఎందుకంటే మీకు ఏమైనా ఇష్యూ ఉందనుకుంటే చదువుకొని క్వాలిఫై అయ్యే టైంకి రిసెషన్ అయిపోతే సడన్ గా జాబ్ ఆపర్చునిటీస్ ఓపెన్ అవుతాయి. సో ఇది కరెక్ట్ టైమా కాదా అంటే ఇదే కరెక్ట్ టైం నన్ను అడిగితే. సో ఏ కంట్రీ వెళ్తాం అనేది ఒక చాయిస్, మన పర్సనల్ ప్రిఫరెన్సెస్ బట్టి, అక్కడ ఉన్న స్కోప్ ని బట్టి మనము అవి డిస్కస్ చేయొచ్చు ఇన్ టర్మ్స్ ఆఫ్ చాయిస్ ఆఫ్ స్టూడెంట్. సరే, ఈ అబ్బాయి మీ కుర్రాడిగా, మీ బ్రదర్గా సజెస్ట్ చేయండి. బీటెక్ కంప్యూటర్ సైన్స్ అయిపోయింది కదా, ఎక్కడికి వెళ్తే ఏం బాగుంటుంది, మాస్టర్స్లో ఏ కోర్స్, అంటే మాస్టర్స్ ఏం చేస్తే బాగుంటుంది? మనకి కంప్యూటర్ సైన్స్ స్టూడెంట్స్ కి మనకి స్టార్టింగ్ ఫ్రమ్ బేసిక్ బ్రాడ్ కంప్యూటర్ సైన్స్ కానీ, సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ కానీ, వాళ్ళ కోడింగ్ ఇష్టమైతే, కోడింగ్ అంత ఎక్కువ కొంతమందికి అంత ఇష్టపడరు. 4 years అబ్బా కంప్యూటర్ సైన్స్ చదివాను, కోడింగ్ తప్ప ఇంకేదైనా చూస్తానంటే డేటా అనలిటిక్స్, డేటా సైన్స్, ఇలాంటి కోర్సెస్ చాలా వైడ్ చాయిస్ ఆఫ్ వెస్టర్న్ యూనివర్సిటీస్లో వైడ్ చాయిస్ ఆఫ్ కోర్సెస్ ఉంటాయి మనకి. సో దాంట్లో మనకి పర్సనల్ ప్రిఫరెన్స్ ఏముంది, వాళ్ళ ఆ సబ్జెక్ట్స్ కొంత వాళ్ళ ఇంజనీరింగ్లో చదువుకొని ఉంటారు. సో వాళ్ళకి ఏది లైకింగ్, ఆల్రెడీ వాళ్ళకి 20-21 years ఉంటాయి. సో వాళ్ళకి ఆ మెచ్యూరిటీ అనేది ఉంటుంది. నేను ఈ సబ్జెక్ట్ అయితే కంఫర్టబుల్గా ఉన్నాను, దీన్ని బట్టి ఇలా స్పెషలైజ్ చేయాలనుకుంటున్నాను. ఒక పాయింట్ మీరు రిమెంబర్ చేయాల్సింది ఏమంటే, ఇంజనీరింగ్లో 40 సబ్జెక్టులు చదివారు. మీకు ఇప్పుడు స్కోప్ దేనికి ఉందంటే, మీరు ఏదైనా అయితే స్పెషలిస్ట్. ఇది నేను మా ఊరికి అందరికీ చెప్పే ఎగ్జాంపుల్ కామన్. ఎంబీబీఎస్ దగ్గరికి వెళ్తారా, స్పెషలిస్ట్ దగ్గరికి వెళ్తారా? స్పెషలిస్ట్ దగ్గరికి వెళ్తాం. సో మీరు ఏదైనా ఒక సబ్జెక్ట్లో స్పెషలిస్ట్ కావాలి. నాకు నచ్చిన సబ్జెక్టుకి స్పెషలిస్ట్ అవుతాననే చాయిస్ ఉండాలి తప్ప, ఈ స్పెషలైజేషన్ చేస్తే జాబ్ వస్తుంది అనేది ఒక డిఫరెంట్ వే ఆఫ్ చూసింగ్. మనకి కంఫర్ట్ ఉండి, మనకి బాగా ఇంట్రెస్ట్ ఉన్న సబ్జెక్ట్ చూస్ చేసుకోవాలి. దీనికి ఎక్కువ ఉన్నాయి జాబ్ ఆపర్చునిటీ, దీనికి లేవని. ఒక కంప్యూటర్ సైన్స్ అనే ఏరియానే 100 స్ట్రీమ్స్ ఆఫ్ కోర్సెస్ ఉంటాయి అందులో. సో అది మన పర్సనల్ చాయిస్ ని బట్టి తీసుకోవచ్చు. ఇప్పుడు మా అబ్బాయి యుఎస్కి వెళ్ళాలనుకుంటున్నాడు సార్, యూనివర్సిటీ మేము సెలెక్ట్ చేసుకోవాలి లేకపోతే మీరే చెప్తారా? అది మనకి మ్యూచువల్ గా జరుగుతుంది. ఈ ఎంటైర్ షార్ట్ లిస్టింగ్, ప్రొఫైల్ బిల్డింగ్ అనేది ఒక లాంగ్ ప్రాసెస్ మనం చేస్తాం. సో మీకు మీ చుట్టాలు ఉండొచ్చు, మీ కజిన్స్ ఉండొచ్చు, ఎవరి ఫ్రెండ్స్ ఉండొచ్చు, వీళ్ళు మా ఊర్లో ఈ యూనివర్సిటీ బాగుందంటారు. అలాగా ఒక్కొక్క స్టూడెంట్ కి కొన్ని తన మైండ్ లో ఉంటాయి. మేము అవి కూడా ఫ్యాక్టరీని తీసుకుంటాం. వాళ్ళు దానికి క్వాలిఫై అవుతారా లేదా అనేది మనం ప్రొఫైల్, ఇప్పుడు మరి కౌన్సిలర్స్ చూశారు, వాళ్ళు చేసే రీసెర్చ్ చూశారు. సో ఒక్కొక్క యూనివర్సిటీకి ఒక్కొక్క ప్రొఫైల్ బిల్డ్ చేసి ఉంటుంది. మనకు ఆ ప్రొఫైల్ కి స్టూడెంట్ ప్రొఫైల్ మ్యాచ్ అవుతుంది కాదు అనే దాంతో మనం షార్ట్ లిస్టింగ్ జనరేట్ చేస్తాం. సో ఒక 5-8 యూనివర్సిటీస్ మనం షార్ట్ లిస్ట్ చేసి వాటికి అప్లై చేస్తాం. ఆ 5-8 యూనివర్సిటీ షార్ట్ లిస్ట్ రావడానికి మనకు ఒక కన్సల్టెంట్, ఒక ఎక్స్పీరియన్స్ అక్కడే పనికి వస్తుంది. గూగుల్ చేసి కూడా లిస్ట్ వస్తుంది, 100 యూనివర్సిటీలు వస్తాయి. యాజ్ అ స్టూడెంట్, యాజ్ అ పేరెంట్ మీకు ఎక్కడికి వెళ్ళాలనేది కన్ఫ్యూజన్ ఉంటుంది ఎప్పుడు. సో మా ఎక్స్పీరియన్స్, కౌన్సిలర్స్ ఎక్స్పీరియన్స్, ఎక్స్పర్టీస్ అక్కడ ఫిల్టరింగ్ లో పనిచేస్తుంది. దాని ఫైనల్ గా ఒక షార్ట్ లిస్ట్ ఇస్తాం, అప్పుడు అప్లికేషన్స్ జరుగుతాయి. అంటే మీరు టైఅప్ అయిన యూనివర్సిటీస్ కే పంపిస్తారా, లేదంటే మేము చూస్ చేసుకుని ఏదైనా అడిగితే వాటికి కూడా మీరు పంపిస్తారా? చైర్మన్ ఎమ్మెల్సీ రమేష్ గారు ప్రైమరీ ఫోకస్ ఏమంటే స్టూడెంట్ సర్వీస్ జరగాలి. ఆయన ఎప్పుడు కూడా స్టూడెంట్ సర్వీస్, పబ్లిక్ సర్వీస్ అనే ప్రైమరీ ఫోకస్ లో ఉన్నారు. మాకు ఇష్టం వచ్చిన యూనివర్సిటీ పంపించడానికి వీ డోంట్ హ్యావ్ టు రన్. మీరు ఆఫీస్ చూశారు, మా వర్క్ చూశారు. మాకు ప్రైమరీ ఫోకస్ ఇస్ మీకే సర్వీస్, మీకే రిక్వైర్మెంట్ ఏది. అందులో ఓన్లీ వచ్చే బ్యారియర్ ఏమంటే, మీకు అనుకున్న యూనివర్సిటీకి మీరు క్వాలిఫై అవుతారా లేదా అనేది ఒక పారామీటర్ ఉంటుంది స్టూడెంట్ తప్ప. మా డెసిషన్ అందులో ఉండదు. మేము ఆప్షన్స్ ఇస్తాము, మీరు చూస్ చేసుకుంటారు. యాజ్ అన్ ఎగ్జాంపుల్, ఇప్పుడు నేను మీకు ఒక 10 యూనివర్సిటీలు ఇచ్చాను. 10 యూనివర్సిటీలు అప్లై చేసి ఫైనల్ గా కూడా ఒక డెసిషన్ తీసుకోవాలి కదా. డెసిషన్ ఇస్ ఆల్వేస్ యోర్స్ యాజ్ ఎ పేరెంట్ ఆర్ యాజ్ ఎ సన్ ఆర్ యాజ్ ఎ డాటర్. వాళ్ళు తీసుకునే డెసిషన్ ఫైనల్ డెసిషన్. 10 యూనివర్సిటీలలో వీళ్ళు అనుకునే యూనివర్సిటీ ఉండదు, వీళ్ళకి వేరే యూనివర్సిటీ కావాలి, అప్పుడు ఎలా చేసుకోవచ్చు వాళ్ళ ఇష్టం. దానికి మీరు సపోర్ట్ చేస్తారు? ఏ విధంగా అయినా చేస్తాం. ఇప్పుడు మనం ఆ షార్ట్ లిస్ట్ వచ్చేదే మనం ఇద్దరం డిస్కస్ చేసుకుని వచ్చిన యూనివర్సిటీస్ షార్ట్ లిస్ట్ లోకి వస్తాయి. సో షార్ట్ లిస్ట్ అంటే నేను ఇచ్చింది మీరు ఇచ్చింది కాదని కాదు. మనము ఒక ఇన్ని 100 యూనివర్సిటీల్లో మనము షార్ట్ లిస్ట్ చేసుకున్న దాంట్లో మ్యూచువల్ గా అగ్రీ అవుతాం.
నేను ఇచ్చేది ఓన్లీ ఆప్షన్ యాజ్ అ సజెషన్ అంతే. అందులో టైం పీరియడ్ ఏమైనా ఉంటుంది సార్ మీ దగ్గరకు వచ్చిన తర్వాత ఈ టైం పీరియడ్ లోపల పంపించడానికి ఏమైనా ఉంటుంది? అంటే దీనికి మనకి క్వాలిఫైయింగ్ ఎగ్జామ్స్ కావాలా? కొన్ని యూనివర్సిటీస్ జిఆర్ఈ, యూఎస్ మాట్లాడదాం ఫర్ ఎగ్జాంపుల్, కొన్ని యూనివర్సిటీస్ జిఆర్ఈ అడుగుతాయి, కొన్ని జీమాట్ అడుగుతాయి, డిపెండింగ్ ఆన్ వాట్ కోర్స్ మీరు వెళ్తున్నారు. టోఫల్, ఐఎల్టీఎస్ రిక్వైర్మెంట్స్ ఉంటాయి, డ్యూలింగో ఉంటాయి. అబాకస్ లో మేము అది కూడా వాళ్ళకి సపోర్ట్ చేసి కోచింగ్ కి సపోర్ట్ చేస్తాము. సో ఈ అన్ని క్వాలిఫికేషన్స్, పేపర్ వర్క్ కంప్లీట్ అయ్యిందంటే ఒక ప్రాసెసింగ్ టైం ఒక 2 months జనరల్ గా ఉంటుంది. ప్లస్ ఒక్కొక్క కంట్రీలో ఒక్కొక్క ఎంట్రీ పీరియడ్, ఇంటేక్ పీరియడ్ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ యూకేలో మనము సెప్టెంబర్కి ఇంటేక్ ఉంటుంది, జనవరిలో ఇంటేక్ ఉంటుంది, సమ్మర్లో ఏప్రిల్లో చిన్న ఇంటేక్ ఉంటుంది. యూఎస్లో మెయిన్గా ఫాల్ అంటాము, అది ఆగస్ట్లో స్టార్ట్ అవుతాయి కోర్సెస్. స్ప్రింగ్ అంటాం, జనవరిలో స్టార్ట్ అవుతాయి. సో ఇప్పుడు ఫైనల్ ఇయర్ ఇప్పుడు చదువుతున్నారు అనుకోండి, జనవరికి వెళ్ళలేరు, ఫాల్కి వెళ్ళాలి. ఇలాగ అది మన ప్రొఫైల్ బిల్డింగ్ టైంలో సూటబుల్గా వాళ్ళకి ఏది కన్వీనియంట్గా ఉంది అని చూసుకొని మనం షార్ట్ లిస్ట్ చేస్తాం. భూపేంద్ర గారు, Sir. ఇప్పుడు మీరు ఓన్లీ ఎడ్యుకేషన్ సర్వీసెస్ అయినా కొంతమంది జాబ్ ఆపర్చునిటీస్ వెళ్తుంటారు, ఉపాధి అవకాశాల కోసం వెళ్తుంటారు, సార్ బిజినెస్ పర్పస్ వెళ్తుంటారు. అంటే వాళ్ళకు కూడా మీరు సర్వీసెస్ ఉంటాయి. ఓన్లీ అంటే మాస్టర్స్ అంటే ఇంటర్మీడియట్ తర్వాత బ్యాచిలర్స్, బ్యాచిలర్స్ తర్వాత మాస్టర్స్ తర్వాత పిహెచ్డి కూడా వెళ్తుంటారు అనమాట. కరెక్ట్. వీరికి మాత్రమేనా, వీరితో పాటు బిజినెస్ చేసుకునే వాళ్ళకు, ఉద్యోగ అవకాశాల కోసం వెళ్ళే వారికి కూడా సర్వీస్ ఇస్తుంటారు? లేదు సార్, అబాకస్ ఇస్ నోన్ ఫర్ అ స్టూడెంట్ ఎడ్యుకేషన్. ఓకే. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే మీరు ఇంతకుముందు అడిగిన క్వశ్చన్, సో మీకున్న యూనివర్సిటీస్, టైఅప్ ఉన్న యూనివర్సిటీస్కే మీరు పంపిస్తారా, లేదా మాకు ఇంట్రెస్ట్ ఉన్న యూనివర్సిటీకి పంపిస్తారా? సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అబాకస్ స్టార్ట్ అయింది జర్నీ ఇన్ 2008 అండి. సో వీ హ్యావ్ స్టార్టెడ్ అవర్ ఆఫీస్ విత్ 500 SFT ఆఫీస్ విత్ 2 employees. రైట్ నౌ ఇన్ 2024, సో మీరు ఇందాక ఆఫీస్ కూడా చూసారు, కమల్ సార్ మీకు ఆఫీస్ కూడా చూపించారు. సో ఎంటైర్ అబాకస్ ఇస్ విత్ 5-story బిల్డింగ్ ఇన్ అ ప్రైమ్ లొకేషన్ ఇన్ బంజారా హిల్స్. సో 50+ employees మా దగ్గర వర్క్ చేస్తారు. సో ది జర్నీ ఫ్రమ్ 500 SFT to 5-story building in 2024 we are here. And specifically the motto again about Abacus is our chairman Mr. Ramesh Yadav, ఇప్పుడు ప్రస్తుతానికి ఎమ్మెల్సీ గారు ఉన్నారు. సో తన ప్యాషన్ ఏంటంటే he always wanted to do a career in the education industry. సొసైటీకి ఒక సర్వ్ చేయాలని, సొసైటీకి ఒక బ్రైట్ ఫ్యూచర్గా ఫర్దర్గా తీసుకెళ్లాలని, స్టూడెంట్స్కి ఒక రైట్ యూనివర్సిటీ, రైట్ చాయిస్ ముందు నుంచి అదే ఉందన్నమాట. సో దాని గురించి ఏంటంటే స్టార్టింగ్ టు టిల్ డేట్ అండ్ నియర్ ఫ్యూచర్ ఆల్సో మా దగ్గర ఏంటంటే ఎటువంటి ప్రాసెసింగ్ ఫీజ్ అనేది ఉండదు, ఎటువంటి కౌన్సిలింగ్ ఫీజ్ అనేది ఉండదు, ఎటువంటి సర్వీస్ తీసుకోరా ఫీజ్ మీరు? అనేది లేదు. మా దగ్గర ఫీజ్ చార్జెస్ ఉండవండి. All ఇట్స్ కంప్లీట్లీ ఫ్రీ ఆఫ్ కాస్ట్. బికాస్ మరి ఏంటంటే మీకు డబ్బేలా? ఇంత పెద్ద సంస్థ, మామూలుగా ఇంత పెద్ద వ్యవస్థ అవసరం లేదు. ఒక చిన్న రూము, ఒక డబ్బా, కంప్యూటర్, డెస్క్టాప్ కంప్యూటర్ డబ్బా కూడా పెట్టుకొని నెట్ ఉంటే చాలు, ఒక ఫోన్ ఉంటే డొక్కను కొట్టుకుంటే అవే వస్తారు, వాళ్ళే వస్తారు కావాల్సిన. కరెక్ట్. ఇంత పెద్ద వ్యవస్థ ఎందుకు పెట్టారు మీరు? మళ్ళీ ఫ్రీ అంటున్నారు. సార్ బేసిక్ గా ఏంటంటే దీంట్లో ఎట్లా ఉంటుందంటే ఇందాక సార్ చెప్పినట్టు ఎంబీబీఎస్ దగ్గర వెళ్తారా, స్పెషలిస్ట్ దగ్గర వెళ్తారా అని చెప్పారు, రైట్? సో ఇప్పుడు స్పెషలిస్ట్ దగ్గరికి వెళ్ళినప్పుడు ప్రతి స్టూడెంట్ కు అలాంటి అంబియన్స్ కానీ, అలాంటి ఎక్విప్మెంట్స్ కానీ ఉండాలి. ఓకే ఓకే. సో దాని గురించి ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ మీ సన్ ఉన్నారు, ఇప్పుడు ఏదో డబ్బా కన్సల్టెన్సీ అని చెప్పారు, అక్కడికి వెళ్తారా మీరు? వెళ్ళరు. వెళ్ళను. సో మీరు అబాకస్ అని ఎందుకు సజెస్ట్ చేశారు? బికాస్ వీఆర్ వన్ ఆఫ్ ది రెప్యూటెడ్ కంపెనీ ఇన్ ద ఇండస్ట్రీ. సో డికేట్స్ నుంచి మేము ఈ ఇండస్ట్రీలో సర్వ్ చేస్తున్నాము. థౌజండ్స్ ఆఫ్ పీపుల్ కు మేము స్టడీ అబ్రాడ్ కు పంపించినాము. అండ్ వీఆర్ వన్ ఆఫ్ ది AIRC సర్టిఫైడ్ ఏజెన్సీ అన్నమాట. సో అంటే సార్ ఇదేంటంటే అంటే ఏంటి? అంటే AIRC అంటే అమెరికన్ ఇంటర్నేషనల్ రిక్రూట్మెంట్ కౌన్సిల్ అన్నమాట. ఎలాగా మనకి ఇక్కడ ISO సర్టిఫికేషన్స్ ఉంటాయో అలాంటి ఒక సర్టిఫైడ్ సర్టిఫికేషన్ మాకు వస్తుంది అనమాట. సో దానికి ఏంటంటే ప్రత్యేకంగా దానికి ఇన్స్పెక్షన్ జరుగుతుంది. దాని గురించి మాకు మొత్తం డీటెయిల్స్గా ఇన్ఫర్మేషన్ వాళ్ళకి ఇవ్వాల్సింది. మాకు మా దగ్గర నుంచి ఈవెన్ కౌన్సిలర్స్కు, స్టాఫ్కు కూడా ఇంటర్వ్యూస్ జరుగుతుంది. వాళ్ళకి ఎంత ఇన్ఫర్మేషన్ ఉంది, ఎంత నాలెడ్జ్ ఉంది. సో ప్లస్ ఎవ్రీ ఇయర్ మాకు కాన్ఫరెన్స్ జరుగుతుంది. సో ఎవ్రీ ఇయర్ మేము వెళ్తాం అక్కడ. ప్రస్తుతానికి అక్కడ కాన్ఫరెన్స్కి వెళ్ళి మేము యూనివర్సిటీతో మీట్ అవుతాము. యూనివర్సిటీస్కి వెళ్ళి అక్కడ ఎక్విప్మెంట్స్ ఎలా ఉన్నాయి, అక్కడ ఫెసిలిటీస్ ఎలా ఉన్నాయి, ఫ్యాకల్టీస్ ఎలా ఉంటారు. బికాజ్ ఏంటంటే మీరు వచ్చారు, సో ఇక్కడ హైదరాబాద్లో అంటే మీరు 10 సార్లు కాలేజ్కి వెళ్తారు. ఇప్పుడు మీ అబ్బాయికి అబ్రాడ్ పంపించాలంటే కనీసం దాని గురించి కొంచెం నాలెడ్జ్ ఉంటుంది. అంటే మీ టీం ప్రతి యూనివర్సిటీని ప్రతి విజిట్ యూనివర్సిటీస్ మేము విజిట్ చేస్తుంది. చేస్తాము. మెజారిటీ ఆఫ్ యూనివర్సిటీస్ మేము విజిట్ చేస్తాము. అక్కడ క్యాంపస్ టూర్ చేస్తాము. అక్కడ ఉన్న ఫ్యాకల్టీస్తో మాట్లాడతాము. అక్కడ ఉన్న మన ఇండియన్ స్టూడెంట్స్తో మాట్లాడతాము. ఎలాంటి సర్వీసెస్ ఉన్నాయి, ఎలా ఎడ్యుకేషన్ సిస్టమ్ ఉంది, మీకు సేఫ్టీ సెక్యూరిటీ ఎలా ఉంది, ఇవన్నీ మేము ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసుకొని బ్యాక్ టు ఇండియా వచ్చేసి దెన్ వీ స్టార్ట్ కౌన్సిలింగ్. స్టూడెంట్స్కు అలాంటి ఇన్ఫర్మేషన్, ఫస్ట్ హ్యాండ్ ఇన్ఫర్మేషన్ మేము రీచ్ అవుతాము. అబాకస్ అంటే నాకు తెలిసి ఈ మ్యాథ్స్ ఉంది కదండి, బాగా టఫ్గా ఉండే వాళ్ళకి ఈజీ స్టెప్స్, ఈజీ మెథడ్లో ఈజీగా ఎలా సాల్వ్ చేయొచ్చు అనేది ఒక కొత్త సిస్టమ్ అబాకస్ అనే పేరు పెట్టి తెచ్చారు. దానికి ఒక
అది పూసలతో అవును. అదేదో ఒక స్లేట్ లాగా వస్తుంది, Sir, దాంతో చూపి చాలా ఈజీగా. అంటే మీ అబాకస్ వేరు, కానీ అబాకస్ మీరు కూడా ఈజీగా అబ్రాడ్ మేము ఎలా overseas education- ఓవర్సీస్ overseas ఎడ్యుకేషన్ education. ఈజీ స్టెప్ ఎలా వెళ్ళొచ్చు అనే ఇదితో పెట్టారా ఇది? బేసిక్ గా ఏంటంటే అబాకస్ అంటే ఒక ప్రాబ్లమ్ సాల్వర్. ఓకే, ప్రాబ్లమ్ వీఆర్ అ ప్రాబ్లమ్ సాల్వర్. ఓకే. బికాజ్ ఏంటంటే మీరు ఇండియాలో ఉన్నారు, మీ అబ్బాయికి అబ్రాడ్ పంపించాలి. ఇక్కడ ఏంటంటే డాడీ అని ఒక ఫోన్ కాల్ కొట్టగానే 10 మంది మన ఇక్కడ ఇప్పుడు మా విజయ్ గారికి వచ్చిన Right. ప్రాబ్లము దాన్ని సాల్వ్ చేసి ఈజీగా సాల్వ్ చేసి దాన్ని అబాకస్. అందుకే అవకాశం పెట్టారు. అర్థమైంది నాకు ఇప్పుడు. వీఆర్ హియర్ టు సర్వ్ యూ ద బెస్ట్ సర్వీస్. సార్ నాకు ఒక డౌట్, మీరు ఇందాక AIR సర్టిఫికేట్ అన్నారు కదా, మీకే ఉందా మిగిలిన అన్ని సంస్థలు కూడా ఉన్నాయి? సార్ బేసిక్ గా ఇండియాలో ఒక అరౌండ్ లైక్ 100 కంపెనీస్ కు సర్టిఫైడ్ ఉంటాయి. వీఆర్ అమంగ్ ద 11th వన్. మాకు ARC సర్టిఫైడ్ వచ్చినాం. వీఆర్ ద 11th కంపెనీ ఇన్ ఇండియా అన్నమాట, ఇండియాలోనే? ఇండియాలోనే. ఓ, సో దాంట్లో ఎలా ఉంటుందంటే అట్లా ఓన్లీ హైదరాబాద్ లోనే థౌజండ్స్ ఆఫ్ కంపెనీస్. అవును. సో దానికి ఏంటంటే కొన్ని కంపెనీస్ కే ఈ సర్టిఫికేషన్ అనేది వచ్చేస్తుంది. అలా ఎన్ని కంపెనీస్ ఉంటాయి హైదరాబాద్ లో? దాదాపు చెప్పాలంటే ఒక 15 మాత్రమే. అంతే అసలు వాళ్ళకి మీకున్న డిఫరెన్స్ ఏంటి అసలు సర్వీసెస్ లో? సార్ సర్వీసెస్ లో అంటే నేను చెప్పినట్టు మా దగ్గర ఫస్ట్ మోటో ఏంటంటే స్టూడెంట్ ఏం కావాలి, తనకు ఎలాంటి ఎడ్యుకేషన్ సిస్టమ్ ఉండాలి, ఎలాంటి కోర్స్ సిలబస్ కావాలి, పేరెంట్స్ ది ఫైనాన్షియల్ బ్యాక్గ్రౌండ్ ఎలా ఉంది. సో బేసిక్ గా మా ఇంటెన్షన్ ఎలా ఉంటుందంటే స్టూడెంట్ కు ఒక రైట్ యూనివర్సిటీ విత్ రైట్ ప్రోగ్రామ్ మేము చూస్ చేసి ఇవ్వాలి. దాంట్లో మాకు టైప్ ఉన్నాయా లేవా దట్ ఈస్ డజంట్ మ్యాటర్. ఓకే, అబ్రాడ్ వెళ్ళాల్సిన అంటే మాస్టర్స్ కి అబ్రాడ్ వెళ్ళాల్సిన విద్యార్థి వాళ్ళ పేరెంట్స్ కలిపి ఫస్ట్ మీ దగ్గర అప్రోచ్ అయిన తర్వాత ఓకే వెళ్ళొచ్చు అనుకుంటే ఏ డాక్యుమెంట్స్ మీ దగ్గరకు హాజరు కావాలి వాళ్ళు? ఇప్పుడు మీరు ఏ లెవెల్లో వెళ్తున్నారు ఎడ్యుకేషన్? ఫస్ట్ క్వశ్చన్. బ్యాచిలర్స్కి వెళ్తుంటే ఒక సెట్ ఆఫ్ డాక్యుమెంట్స్, లేకపోతే పోస్ట్ గ్రాడ్యుయేషన్కి వెళ్తారు. చాలా వరకు పోస్ట్ గ్రాడ్యుయేషన్కి వెళ్తారు. సో మనకి క్లాస్ 10th నుంచి టిల్ డేట్ ఉన్న సర్టిఫికెట్స్ అన్ని కావాలి. ఓకే. అన్ని కంట్రీస్ లో జనరల్ గా రికమెండేషన్ లెటర్స్ కూడా అడుగుతారు. రికమెండేషన్ లెటర్స్ అంటే ఏంటంటారు మీరు? మనం చదువుకుంటూ ప్రస్తుతం ఇంజనీరింగ్, బీఎస్సీ, బీకామ్ చదువుతున్న స్కూల్, కాలేజ్ నుంచి వాళ్ళ టీచర్స్, ఫ్యాకల్టీ మెంబర్ వాళ్ళ అకాడమిక్ అబిలిటీ గురించి కామెంట్ చేసి ఇచ్చే లెటర్స్. ఓకే, మంచి స్టూడెంట్, గుడ్ ఆర్ బ్యాడ్. ఒక ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్ నుంచి ఇంకో ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్ కి వెళ్తున్నారు. సో దే విల్ కామెంట్ ఆన్ యువర్ అకాడమిక్ అబిలిటీ. ఆ రికమెండేషన్ లెటర్స్ యాడ్ అవుతాయి. సో మోస్ట్ ఆఫ్ ద వెస్టర్న్ కంట్రీస్ ఇవి పారామీటర్ గా తీసుకొని అసెస్ చేస్తాయి. ప్లస్ మీ మోటివేషన్, మీ స్టూడెంట్ కి ఈ యూనివర్సిటీ మీద, ఈ కంట్రీ మీద ఇంట్రెస్ట్ ఎందుకు ఉంది, ఊరికే మా పక్కింటోడు వెళ్తున్నాడని నేను వెళ్ళానా, లేకపోతే నేను ఏమైనా రీసెర్చ్ చేశానా అనేది ఒక స్టేట్మెంట్ ఆఫ్ పర్పస్ అనేది ఒక 1.5 పేజ్ ఎస్సే రాస్తాము. సో దాంట్లో స్టూడెంట్ రాస్తాడు, మనం విల్ హెల్ప్ దెమ్ టు డ్రాఫ్ట్ ఇట్ వెల్. బేసిక్ ఇన్ఫర్మేషన్ అంతా మోడిఫై చేసుకొని వాళ్ళ అండర్స్టాండింగ్ ఆఫ్ వేర్ దే వాంట్ టు గో, ఇంక్లూడింగ్ ద కంట్రీ, ఇంక్లూడింగ్ ది యూనివర్సిటీ, ఇంక్లూడింగ్ ద కోర్స్, అదంతా అందులో ఎక్స్ప్రెస్ చేయాలి. మీరు ప్రతి స్టూడెంట్తో వాళ్ళు మాట్లాడలేరు కాబట్టి అట్స్ అ వెరీ ఇంపార్టెంట్ డాక్యుమెంట్. మన అబాకస్ లో ఎక్స్పీరియన్స్డ్ SOP అడ్వైజర్స్ ఉన్నారు. సో మనం అది వాళ్ళకి సపోర్ట్ చేసి వాళ్ళకి బ్రీఫ్ చేసి స్టూడెంట్స్ రాయిస్తాం. అది వెరీ ఇంపార్టెంట్ స్టెప్ ఇన్ ఎనీ అప్లికేషన్. ప్లస్ మీకు టోఫల్, IELTS కానీ, GRE కానీ ఇలాంటి టెస్ట్స్ ఉంటాయి. సో ఆ టెస్ట్ కొన్ని యూనివర్సిటీస్ కొన్ని టెస్ట్ ఉంటాయి, కొన్ని అంటే డెస్టినేషన్ బట్టి, ఒక్కొక్క కంట్రీని బట్టి. సో ఆ టెస్ట్కి కావాల్సిన కోచింగ్ సపోర్ట్ ఏమన్నా కావాలంటే అది కూడా ప్రొవైడ్ చేస్తాము. సో ఈ స్టెప్స్ ఎట్ ఎవ్రీ స్టేజ్. నేను నక్షల్ చెప్పాలంటే మీరు ఈ స్టేజ్లో వచ్చారు, ఎక్కడికి వెళ్ళాలో అర్థం కావట్లేదు అన్న స్టేజ్ నుంచి ఏదన్నా మీ చాయిస్ ఆఫ్ కంట్రీలో వెళ్ళి ఆ క్లాస్లో కూర్చునే స్టేజ్, ఆ తర్వాత కూడా Abacus at every stage will support you and handhold. క్వాలిఫికేషన్ సర్టిఫికేట్స్ బట్టి స్టడీ సర్టిఫికేట్స్, కాంటాక్ట్ సర్టిఫికేట్స్ కావాలా? మార్క్ షీట్స్. ఓకే, ఆ మార్క్ షీట్స్ ఓకే. మరి స్టడీ సర్టిఫికేట్స్ కూడా అడుగుతుంటారు కదా, అది కూడా సబ్మిట్ చేయాలా? సిస్టమ్ జనరల్ గా స్టడీ సర్టిఫికేట్ అనే కాన్సెప్ట్ వాళ్ళకు ఉండదు కాబట్టి మనకి మెయిన్ గా మార్క్ షీట్స్ ఉంటాయి. కొన్ని యూనివర్సిటీస్ మనకి ట్రాన్స్క్రిప్ట్స్ అని అడుగుతారు. ట్రాన్స్క్రిప్ట్స్ కూడా మనం ఇప్పుడు ఎవరైనా JNTలో చదువుతున్నారు, ఉస్మానియా యూనివర్సిటీలో చదువుతున్నారు, యూనివర్సిటీ నుంచి వెళ్ళి ట్రాన్స్క్రిప్ట్స్ తీసుకొని వస్తారు. సో కొన్ని ఫర్ ఎగ్జాంపుల్ US లో మెయిన్ గా వాడతారు ట్రాన్స్క్రిప్ట్స్ అనేవి. సో అది వాళ్ళకి ట్రాన్స్లేటెడ్ ఆథెంటిక్ ఒరిజినల్ డాక్యుమెంట్ తో ఈక్వల్ వాళ్ళకి. సో ఆ ట్రాన్స్క్రిప్ట్స్ అవసరం పడతాయి. అది కొత్తగా క్రియేట్ చేసేది ఏం లేదు, రిక్వెస్ట్ చేస్తే యూనివర్సిటీస్, కాలేజెస్ ఇస్తాయి. హెల్త్ సర్టిఫికేట్స్ ఏమేమి అవసరం మీకు? అంటే మొత్తం బాడీ చెకప్ అంతా చేసి అది వీసా టైంలో కొన్ని కంట్రీస్ కి హెల్త్ టెస్ట్ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ UK కి TB టెస్ట్ చేస్తారు. ఇది ఇంటర్నల్ గా ఈచ్ కంట్రీ వాళ్ళకున్న హెల్త్ రిక్వైర్మెంట్స్ బట్టి మెడికల్ టెస్ట్ ఒకటి వీసా స్టేజ్ ముందు చేస్తారు. అప్లికేషన్ స్టేజ్ లో అది ఉండదు. మీకు వీసా అప్లై చేసే టైంలో ఫర్ ఎగ్జాంపుల్ UK వాళ్ళకి TB టెస్ట్ కావాలా, ఇంకో కంట్రీకి ఇంకోటి కావాలా, మెడికల్ టెస్ట్ వాళ్ళు లోకల్ గా మనకున్న హాస్పిటల్స్ కి వాళ్ళు ప్రిస్క్రైబ్ చేస్తే ఆ రిపోర్ట్ మన చేతికి ఇవ్వరు, వాళ్ళకి ఇస్తే ఆ రిపోర్ట్ వాళ్ళు హై కమిషన్ కానీ కౌన్సిలేట్ కానీ పంపిస్తారు. అదంటే వీసా స్టేజ్ నార్మల్ గా జరిగేది. ఒకసారి స్టూడెంట్ వెళ్ళాక అంతవరకే మీ పని, లేదంటే మొత్తం ఫాలో అప్ చేస్తారు అతను స్టడీస్ కంప్లీట్ అయ్యేంత వరకు? స్టార్టింగ్ ఫ్రమ్ కౌన్సిలింగ్ నుంచి, ఎప్పుడైతే మీరు ఇప్పుడు ఫస్ట్ విజిట్ ఇప్పుడు వచ్చారో, సో ఇప్పటి నుంచి తర్వాత యూనివర్సిటీస్ షార్ట్ లిస్ట్ చేసి వాళ్ళకి యూనివర్సిటీస్ గురించి రీసెర్చ్ ఇన్ఫర్మేషన్ ఇచ్చేసి
ప్రతి యూనివర్సిటీ గురించి. దాని తర్వాత దాని అప్లికేషన్ ప్రాసెస్ ఎలా ఉంటుంది, ఏంటి మొత్తం ఎక్స్‌ప్లెయిన్ చేసి, దాని ఫీ స్ట్రక్చర్, స్కాలర్‌షిప్ అరేంజ్‌మెంట్స్ ఏమైనా ఉంటాయా? సో, ప్రతి స్టెప్‌లో మేము స్టూడెంట్‌తో మేము హెల్ప్ చేస్తామనమాట, గైడ్ చేస్తామనమాట. సో, దాని తర్వాత అప్లికేషన్ చేసిన తర్వాత అక్కడి నుంచి ఆఫర్ లెటర్ వస్తుంది. ఆఫర్ లెటర్ వచ్చిన తర్వాత మీ దగ్గర నుంచి ఫైనాన్షియల్ డాక్యుమెంట్స్ తీసుకొని ఫైనాన్షియల్ డాక్యుమెంట్స్. తర్వాత I-20 వస్తుంది. I-20 అంటే విచ్ ఇస్ నథింగ్ బట్ ది ఫైనల్ అడ్మిషన్ లెటర్ అనమాట. అదొచ్చిన తర్వాత దెన్ విల్ ప్రిపేర్ ఫర్ యువర్ మాక్ సెషన్స్. సో, ఇంటర్వ్యూ ఎట్లా క్రాక్ చేయాలి? మీకు ఎటువంటి డ్రెసింగ్ సెన్స్ ఉండాలి? మీ ఐ కాంటాక్ట్ ఎలా ఉండాలి? మీ బాడీ లాంగ్వేజ్ ఎలా ఉండాలి? స్మైలింగ్ ఫేస్ ఎలా చేయాలి? సో, మీ కమ్యూనికేషన్ స్కిల్స్ ఎలా ఉండాలి? సో, ఇవన్నీ తో పాటు ఎటువంటి క్వెషన్స్ వాళ్ళు రేజ్ చేస్తారు? మీ ఆన్సర్స్ ఎలా ఉండాలి? ఇదంతా మేము కంప్లీట్‌గా మాక్ సెషన్స్ Just like ఒక training లాగా ఇస్తారు. ఈయన Complete డౌట్ గా ఏంటంటే ఓపెన్ చెప్పాలంటే వీళ్ళ అబ్బాయి వెళ్తాడు, ఇప్పుడు మీ తరపున వెళ్తాడు, ఆడపోయినా సమ్ ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తాడు, ఇబ్బందులు పడతాడు, చదవలేకను ఏదో ఇబ్బందులు పడుతూ Homesick. స్ట్రగుల్ అవుతుంటాడు, హోమ్సిక్. అలాంటి సమయంలో కూడా మీ నుంచి ఏమైనా హెల్ప్ ఆశించవచ్చా? సార్ మా దగ్గర ఏంటంటే Hmm. ఫర్ ఎగ్జాంపుల్ టికెట్ యూఎస్ తీసుకోండి. యూఎస్‌లో ప్రతి స్టేట్‌లో మా స్టూడెంట్ అంబాసిడర్స్ ఉన్నారు. అంటే మా దగ్గర నుంచి వెళ్ళిన స్టూడెంట్స్. సో, వాళ్ళకేంటంటే మేము అక్కడ ఒక సపోర్ట్ సిస్టమ్ అక్కడ క్రియేట్ చేసాం అనమాట. ఎప్పుడైతే స్టూడెంట్ ఫస్ట్ టైమ్ యూఎస్‌కి వెళ్తాడో, సో, ఎయిర్‌పోర్ట్ పికప్స్ కానీ, యూనివర్సిటీకి తీసుకెళ్ళి అడ్మిషన్స్ డిపార్ట్మెంట్ కలిపియడము, ఇంటర్నేషనల్ ఆఫీస్ ఎక్కడుంది చూపియడము, తనకు అకామిడేషన్ సర్వీసెస్ ఎలా ఉంటాయి, ఏం లేదు దానికి హెల్ప్ చేయడము. సో, ఎవ్రీథింగ్ మేము గైడెన్స్ సో చేస్తాం. వెళ్ళగానే లాంగ్వేజ్ ప్రాబ్లం అనేది ఎవరికైనా జనరల్ గా ఎటువంటి ఉంటుంది. ప్రాబ్లం మీ ఉండదు సార్. అడ్వైజర్స్ కి ఇండియన్ లాంగ్వేజ్ అన్ని వచ్చా? 100% సార్. మా అడ్వైజర్స్ అందరు ఇండియన్సే. సో, తెలుగు వాళ్ళు ఉంటారు. ఇండియన్స్ ఏ ఉంటారు, తెలుగు వాళ్ళే ఉంటారు. తెలుగు వాళ్ళే ఉంటారు. సో, నార్త్ ఇండియన్స్ ఉంటారు. ఎంటైర్ ఇండియా నుంచి స్టూడెంట్స్ వెళ్తారు కాబట్టి, సో, ప్రతి స్టేట్‌లో మా ఇండియన్ స్టూడెంట్స్ ఉన్నారు. సో, కాబట్టి మనకు లాంగ్వేజ్ బ్యారియర్ కానీ, హోమ్ సిక్స్ కానీ ఎక్కడికైనా వెళ్ళండి. యూఎస్, కెనడా, యూకే, ఆస్ట్రేలియా. ఎంతమందిని పంపించారండి ఇప్పటివరకు మీరు? నాకు తెలిసి సో, దాదాపు ఇప్పటి వరకే మోర్ దెన్ 40,000 స్టూడెంట్స్ పంపించాం. ఎన్ని సంవత్సరాలు? సిన్స్ 2008. 40,000. ఓకే. ఇప్పుడు ఎలా ఉంది పరిస్థితి? F1 వీసా, స్టూడెంట్ వీసాలు ఈజీగా వస్తున్నాయా? వీసాకంతా మీరు బాగా సహకరిస్తారు, సహకారం అది అందిస్తారా? మేము వీసా సపోర్ట్ అనేది మనకు 50 మనం చేసే సపోర్ట్ సర్వీస్ లో 50% ఆఫ్ ద వర్క్ అదే ఉంటది. ఓకే, వీసా ఎందుకంటే సర్వీస్. మనం వీసా అనేది ఒకటి గూగుల్ చేసో ఫోన్ లో చూసుకున్న చేసేది కాదు ప్రాసెస్. దానికి చాలా ఇంటెన్సివ్ ఎక్స్పీరియన్స్ కావాలా. ప్రతి మీ చిన్న ఎర్రర్ ఉన్నా కూడా వీసా రిజెక్షన్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. మీరు యాజ్ ఎ స్టూడెంట్ ఒక అప్లికేషన్ చేస్తారు, మేము 100 అప్లికేషన్స్ చేస్తాము. సో, మా ఎక్స్పీరియన్స్ అందులో షేర్ చేసుకొని అది స్ట్రీమ్ లైన్ చేసే ప్రాసెస్ ఉంటుంది. సో, మాకు వెరీ హై వీసా సక్సెస్ రేట్ ఉంటుంది. ప్లస్ అది మీకు వీసాస్ ఇప్పుడు ఎలా ఉన్నాయి అనేది ఇట్ వేరీస్ ఫ్రమ్ టైమ్ టు టైమ్. ఒక్కొక్క కంట్రీకి ఒక్కొక్క ప్రాసెస్ లాగా ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ యూకే ఉంది. 99.9% ఆఫ్ ద ఇన్స్టెన్సెస్ మనము వీసాకి వెళ్ళక ముందే ఈ పేపర్ వర్క్ రైట్, దీనికి వీసా వస్తుందని చెప్పగలుగుతాము. ఆస్ట్రేలియాకి అట్లాగే ఉంది. సో, ఒక్కొక్క కంట్రీకి కూడా అలా ప్రాసెస్ సెట్ అయ్యి ఉంటుంది. సో, మనకి వీసా వస్తుందా లేదా అనేది మన పేపర్ వర్క్ ఎంత ఆథెంటిక్ గా ఉంది, ఎంత స్ట్రాంగ్ గా ఉంది, జెన్యున్ డాక్యుమెంట్స్ ఎలా ఉన్నాయి, ఫైనాన్షియల్ సపోర్ట్ డాక్యుమెంట్స్ ఎట్లా ఉన్నాయి, అన్ని కూడా డిపెండ్ అయి ఉంటుంది అది. సో, అది దేర్ ఇస్ నథింగ్ టు వరీ అబౌట్. విల్ టేక్ కేర్ ఆఫ్ ఆల్ ద సపోర్ట్ దట్ యూ విల్ నీడ్. ఆ స్టూడెంట్ కి అవసరమైన అంత ఇన్ఫర్మేషన్ కూడా మా దగ్గర ఇప్పుడు అవైలబుల్. వీళ్ళ అబ్బాయి బీటెక్ పూర్తయింది, ఇప్పుడు మాస్టర్స్ చేయడానికి వెళ్తున్నాడు. అక్కడ కొంత పాకెట్ మనీ కోసము, అంటే ఇంటికాడ నుంచి ప్రతిసారి మనీ తెప్పించుకోకుండా ఏమన్నాడంటే, అంకుల్ ఒకవేళ నేను వెళ్తే, నేను ఫోన్లో మాట్లాడాను ఇప్పుడు, కనుక్కోండి అంకుల్, నేను వెళ్తే గిన మాస్టర్స్ చేసుకుంటూ పార్ట్ టైం జాబ్ చేసుకోవచ్చా నేను, దానికి కూడా వాళ్ళు ఏమైనా సపోర్ట్ చేస్తారు అడగ అంకుల్ నాకు అన్నాడు. ఇప్పుడు నేను మాట్లాడితే తప్పకుండా ఈ దీంట్లో ఏమైనా సపోర్ట్ చేస్తారు? తప్పకుండా మనకి అబాకస్ ఇప్పుడు భూపేంద్ర గారు చెప్పినట్టు స్టూడెంట్ అంబాసిడర్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళు జనరల్ గా యూనివర్సిటీస్ లో కూడా స్టూడెంట్ యూనియన్స్ ఉంటాయి. సో, మనము గ్రూప్ ఆఫ్ స్టూడెంట్స్ తో ఈ స్టూడెంట్ ఆల్రెడీ ఇంటరాక్ట్ అవుతాడు. ఇది హోమ్ సిక్ అవ్వకుండా కూడా చాలా ఇంపార్టెంట్ వాళ్ళకి. సో, ఆ సపోర్ట్ అనేది కన్సిస్టెంట్ గా అవైలబుల్ ఉంటుంది. సో, ఎనీ పార్ట్ టైం జాబ్ అవైలబిలిటీ ఇప్పుడు యూఎస్ లో ఉన్నాయి, అన్ని క్యాంపస్ జాబ్స్ ఉంటాయి. సో, క్యాంపస్ లో కూడా జాబ్స్ డిస్ప్లే అయ్యి ఉంటాయి. సో, వాళ్ళకి కావాల్సిన సపోర్ట్ అండ్ గైడెన్స్ అనేది కన్సిస్టెంట్ గా అవైలబుల్ గా ఉంటుంది. వాళ్ళు ఫోన్ ఎత్తే ఈమెయిల్ చేసో వాట్సాప్ చేసి అడగటం ఒకటే ఆలస్యం, వాళ్ళకి ఎనీ టైమ్ సపోర్ట్ ఈజ్ అవైలబుల్. సో, పార్ట్ టైం జాబ్స్ లో కూడా సపోర్ట్ అబాకస్ సపోర్ట్ టీమ్స్ అవైలబుల్ ఉంటుంది. స్టడీస్ కంప్లీట్ అయ్యాక జాబ్స్ వచ్చేదానికి మీరేమైనా సపోర్ట్ అది చేయాలి? కూడా మనము చాలా మంది ఇప్పుడు పోస్ట్ గ్రాడ్యుయేషన్ తర్వాత, అండర్ గ్రాడ్యుయేషన్ తర్వాత కూడా జాబ్స్ అనేది ప్రైమరీ ఫ్యాక్టర్. ఎవ్రీ కంట్రీ మీకు ఇప్పుడు జాబ్స్ చెప్పే ముందు ఎవ్రీ కంట్రీ మనకు ఒక 2 to 3 years అనేది స్టే బ్యాక్ ఆప్షన్స్ ఇస్తాయి. ఒక్కొక్క పేరు. యూఎస్ లో అయితే దాన్ని ఓపీటీ అంటున్నారు, యూకేలో అయితే దాన్ని గ్రాడ్యుయేట్ రూట్ అంటున్నారు, ఆస్ట్రేలియా పోస్ట్ స్టడీ వర్క్ అంటున్నారు. ఈ ఆప్షన్స్ అన్ని ఉంటాయి. ఈ టైంలో వాళ్ళు జాబ్స్ ఎత్తుక్కోవడానికి, ఫ్లెక్సిబుల్ కెరియర్ ఆపర్చునిటీస్ రావడానికి మనకి యూఎస్ లో, యూకేలో ఉన్న సపోర్ట్ సిస్టమ్ ఏదైతే ఉందో ఇదంతా కూడా మనం ప్రొవైడ్ చేస్తాం స్టూడెంట్స్ కి. సో దట్ యూజింగ్ దట్ దే షుడ్ నాట్ బి టూ డిఫికల్ట్. మిగతా ఫారెన్ అడ్వైజరీస్ కంటే మీ దగ్గరికి రావాలి అన్నదానికి మీరు ఏం చెప్తారు? ఇన్ టర్మ్స్ ఆఫ్ లుకింగ్ ఎట్ ఇట్, మీరు ఇప్పుడు ఆఫీస్ చూసారు, మన టీమ్ ఎక్స్పీరియన్స్ చూసారు. ఇప్పుడు ఇట్స్ బ్యాక్డ్ బై సమ్ రమేష్ గారు ఎమ్మెల్సీ,
ఈ ట్రాన్స్పరెంట్ సర్వీసెస్, అన్బయాస్ సర్వీసెస్ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా మనం ప్రొవైడ్ చేసే మన ఎఫర్ట్ బట్టి దీన్ని బట్టి మనకి అది అంతా కూడా దట్స్ అన్ ఆథెంటిక్ సర్వీస్ దట్ అబాకస్ ప్రొవైడ్స్. ఇది మనకి విజిబుల్ గా ఉంది. ఇది ఏదో మనం రీసెర్చ్ చేసో గూగుల్ కొట్టో తెలుసుకోవాల్సిన విషయం కాదు. ఇప్పుడు మనకు 70 to 80% ఆఫ్ ద స్టూడెంట్స్ మనకు వచ్చేది వాళ్ళు వర్డ్ ఆఫ్ మౌత్ రెఫరెన్స్ తో వస్తారు. అంటే మేము ప్రొవైడ్ చేసిన గుడ్ సర్వీస్ ఇన్ ద పాస్ట్ ఏదైతే ఉందో పేరెంట్స్ కానీ స్టూడెంట్స్ కానీ వాళ్ళ ఫ్రెండ్స్ కానీ మనకి ఇదంతా రెఫరెన్స్ ద్వారానే వస్తూ ఉంటారు మనకి స్టూడెంట్స్. అగ్రదేశ అధినేతగా మన డొనాల్డ్ ట్రంప్ నిన్న ఎన్నికయ్యారు కదా, హ్యాపీగా ఉంది. అయితే ఈ డొనాల్డ్ ట్రంప్ విజయం అనేది, ఆయన అధ్యక్షుడు ఎన్నిక అనేది ఈ ఓవర్సీస్ ఎడ్యుకేషన్ సిస్టమ్ మీద ఏమన్నా ప్రభావం ఉంటుందంటారా? డైరెక్ట్ ఇంపాక్ట్ అంటూ ఏమి ఉండదండి. యాజ్ ఐ సెడ్ మనం ఇందాక మాట్లాడినట్టు ఎకానమీ వేరు, పాలిటిక్స్ వేరు. సో ఎకానమిక్ సినారియో బట్టి ఏదైనా ఇంపాక్ట్ ఉంటుంది, జాబ్స్ రావటం ఇలాంటివి తప్ప డొనాల్డ్ ట్రంప్ ఉన్నాడా బైడెన్ ఉన్నాడా అనే దాన్ని బట్టి మన స్టూడెంట్ లెవెల్లో అంత ఇంపాక్ట్ ఉండదు. ఇన్ టర్మ్స్ ఆఫ్ కంపెనీస్ వాళ్ళు సెటప్ చేయడం, వాళ్ళ పేపర్ వర్క్ ఇదంతా కూడా వేరే డిఫరెంట్ లెవెల్ ఆఫ్ ఆస్పెక్ట్. లెట్స్ బి ఆనెస్ట్, ఇప్పుడు అమెరికానే అడిగారు మీరు డొనాల్డ్ ట్రంప్. యుఎస్ఏలో క్వాలిఫైడ్ స్కిల్డ్ వర్క్ ఫోర్స్ రిక్వైర్మెంట్ ట్రెమెండస్ గా ఉంది. మనకి ఇండియా నుంచి ఇంతమంది సాఫ్ట్వేర్ ఇంజనీర్ వెళ్ళటానికి కారణం అదే. వీళ్ళు లేకుండా పని నడుస్తుందా అంటే నడిచే స్కోప్ లేదు. ఎందుకంటే అక్కడ స్కిల్స్ క్వాలిఫైడ్ ఇండివిజువల్ షార్టేజ్ ఎప్పుడు ఉంది. సో అది దాని వల్ల మనకు వచ్చే అర్జెంట్ గా వచ్చేసే ఇంపాక్ట్ ఏమీ లేదు. బైడెన్ ఉన్నా ట్రంప్ ఎవరున్నా కూడా వచ్చినా కూడా సేమ్. ఇప్పుడు మనకి ఇండియా నుంచి స్టూడెంట్స్ గత 40, 50, 70 ఏళ్ళుగా వెళ్తున్నారండి. సో అలాంటి ప్రాబ్లం ఏదైనా ఉంటే వెళ్ళటం ఆపేస్తారు కదా. ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ద విచ్ గవర్నమెంట్ ఈస్ దేర్. ఏదన్నా ఇండియాకి యుఎస్ఏకి యుద్ధం వచ్చేస్తే అది వేరే విషయం తప్ప ఇలాంటి ప్లస్ ఆన్ ద కాంట్రరీ ఇప్పుడు మీరు అడిగారు కాబట్టి చెప్తున్నా, ఇండియా యుఎస్ టైజ్ ఆర్ ఎట్ ఆల్ టైమ్ బెస్ట్. ఇప్పుడు మోడీ గారు ఇంకా ట్రంప్ ని ప్రెసిడెంట్ గారు కాకుండా ఫ్రెండ్ అంటున్నారు. సో ఇంత మంచి రిలేషన్స్ ఉన్నప్పుడు ఈ పొలిటికల్ గా ఇంత కండ్యూసివ్ రిలేషన్ ఉంది. యుఎస్ కి ఇండియన్ స్కిల్డ్ లేబర్ ఫోర్స్ అవసరం ఉంది. ఇంకా మన అదృష్టం బాగుంటే యుఎస్ఏకి చైనాకి పడకపోతే మనకి ఇంకా బాగుంది. సో ఇవన్నీ కూడా మనకు వచ్చే ఆపర్చునిటీ. సో గతంలో కంటే ఇప్పుడు కొంచెం ఈజీ అయ్యే ఛాన్స్ ఉంటుంది. అబ్సల్యూట్లీ. అంటే గతంలో కూడా కంఫర్టబుల్ గానే ఉంది. అది ఏమి పాడయ్యే స్కోప్ ఏమీ లేదు. అది ఇట్ ఆల్ డిపెండ్స్ ఆన్ మీరు యాజ్ అన్ ఇండివిజువల్, మీ పేపర్ వర్క్ ఎలా ఉంది, మీకు వీసా వచ్చే స్కోప్ ఎలా ఉంది, దీని మీద ఎక్కువ డిపెండ్ అయి ఉంటుంది తప్ప మీ గురించి ఇండియా అమెరికా కొట్టేసుకుని మీ వీసా ఏమి ఆపేరు వాళ్ళు. కానీ ఒక చిన్న డౌట్ సార్, ఇండియాకి కెనడాకి కొన్ని క్లాషెస్ నడుస్తున్నాయి, దాని మీద ఏంటి? ఇండియా ఇప్పుడు గత కొన్ని సంవత్సరాలుగా మీరు ఇంటర్నేషనల్ గా మీరు న్యూస్ ఫాలో అయ్యే ఉంటారు, రెఫ్యూజీ క్రైసిస్ అంతా నడుస్తూ ఉంది. సో కెనడా లాంటి కంట్రీస్, కొన్ని ఆస్ట్రేలియా లాంటి కంట్రీస్కి ఏముందంటే రెఫ్యూజీస్, ఇమిగ్రెంట్స్ ఇనండేట్ అయిపోయారు. సో లైక్ ఎనీ కంట్రీ వాళ్ళ ఎకానమీ కొంత సపోర్ట్ చేయగలుగుతుంది, కొంత చేయలేదు. ఈ ఇమిగ్రెంట్స్ వచ్చినప్పుడు ఆ సోషల్ సిస్టమ్ అనేది కొంచెం స్ట్రగుల్ అవుతుంది. సో అట్ దిస్ పాయింట్ ఇన్ టైం అది జరుగుతుంది అక్కడ. సో ఇన్ అడిషన్ టు ఇట్ ఇండియాకి యూకేకి ఈ అలిగేషన్స్ వల్ల కానీ కొంత లోకల్ పొలిటికల్ ఇది కూడా ఉంటుంది. కెనడాకి ఇండియా వాళ్ళు వెళ్ళకుండా ఉంటారా అంటే కెనడాలో ఒక వన్ ఆఫ్ ద ప్రీవియస్ గవర్నమెంట్స్ 40% ఆఫ్ ద కెనడియన్ గవర్నమెంట్ had ఇండియన్ ఆరిజిన్ పీపుల్ హూ ఆర్ ఇన్ ద మినిస్ట్రీ. సో ఇంత స్ట్రాంగ్ రిలేషన్స్ ఉన్నప్పుడు ఇవన్నీ టెంపరీ ఫేజెస్, ఇవి టెంపరీ పొలిటికల్ ఇష్యూస్. వాళ్ళ ఎలక్షన్ టైంలో జనాలకి ప్లీజింగ్ గా ఉండటానికి వాళ్ళు ఏదో చెప్తారు, ఎలక్షన్ అయిపోయాక వేరేలా ఉంటది. కానీ ఇప్పుడు వెళ్ళడానికి ఏదైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయి? ప్రస్తుతం ప్రాబ్లం అంటే ఏమీ లేదండి, ఇష్యూ ఏమీ లేదు, ప్రాసెస్ అలాగే ఉంది. ఈ మీరు న్యూస్ లోనో పేపర్ లోనో చదివి ఆ రియాక్ట్ అయ్యేది స్టూడెంట్ దాకా రెప్లికేట్ అయ్యి వచ్చేసి స్కోప్ లేదు. సో అట్ ద మూమెంట్ దేర్ ఇస్ నోన్ ఇష్యూ ఆర్ ఎనీథింగ్. ఇప్పుడు మీరు అన్నారు అబాకస్ అనేది ఒక ఎడ్యుకేషన్ సర్వీసెస్ అన్నారు. ఎడ్యుకేషన్ సర్వీసెస్ అంటే ఏ ఎడ్యుకేషన్ సర్వీస్ అంటే ఓన్లీ ఇంజనీరింగ్ ఏనా, నాన్ ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్స్ కూడా మీరు సర్వీసెస్ ఇస్తుంటారా? అంటే మెడిసిన్ చాలా బయట మెడిసిన్స్ కూడా అన్నమాట, చైనా, వియత్నాము, జార్జియా, ఇట్లా చాలా దేశాలకు మెడిసిన్స్ కూడా చదవడానికి పంపిస్తుంటారు కదా, అబ్రాడ్కి పంపిస్తుంటారు. అలాంటిది ఏమైనా ఉందా, లేదంటే మీరు ఏ ఎడ్యుకేషన్ సర్వీసెస్ సార్? బేసిక్గా ఏంటంటే అబాకస్ ఇస్ ఓన్లీ ఇంటూ లైక్ బిజినెస్ కానీ ఇంజనీరింగ్ కానీ, నాన్ మెడికల్ మేము చేయము. ఓకే. సో వితౌట్ మెడికల్ ఏదైతే లైక్ పారామీటర్స్ ఉన్నాయో సో అవన్నీ అబాకస్. ఒక బిఏ చదివిన విద్యార్థి, బీకామ్ చదివిన విద్యార్థి, బిఎస్సి, బీబీఏ వీళ్ళంతా ఉంటారు కదా, అందరూ వెళ్ళచ్చు. వీళ్ళందరూ కూడా వెళ్ళొచ్చా? అబ్సల్యూట్లీ వెళ్ళచ్చు. వీళ్ళందరికీ కూడా ఉన్నాయి. ఓకే. ఇంటర్మీడియట్ చదివిన విద్యార్థి ఎవరైనా ఒక సిఈసినో, హెచ్ఈసినో, ఎంపీసీ, ఎంబైపీసీ, బైపీసీ, వీళ్ళు వచ్చే ఎంఈసి ఇలా గ్రూప్స్ చదివిన వాళ్ళు కూడా వెళ్ళొచ్చు. దానికి సింపుల్ ఆన్సర్, యాజ్ ఎ కన్సల్టెంట్ మా రోలే అది. మీరు వెళ్ళాలనుకుంటే మీ డ్రీమ్ ఎలా రియలైజ్ చేయించాలనేదే మా రోల్. మీరు 12th స్టాండర్డే చదివారా, మీరు బీఎస్సీ చదివారా, బీకామ్ చదివారా, ఎందుకంటే మేము ఒక 500-600 యూనివర్సిటీస్తో వర్క్ చేస్తున్నాము. సో ఇన్ని యూనివర్సిటీలో ప్రతి స్టూడెంట్కి సూటబుల్ ఆప్షన్ ఎత్తికివ్వటమే మా కోర్ జాబ్. సో మనకున్న రీసెర్చ్, మనకున్న ఇన్ఫర్మేషన్ హ్యాండీగా ఇప్పుడు ఈ స్టూడెంట్కి ఏది బెస్ట్ మ్యాచ్ అనేది మనం అది మ్యాచ్ చేయటమే. విత్ ఎనీ బ్యాక్గ్రౌండ్ వీఆర్ ఏబుల్ టు సెండ్ విత్ ఎనీ బడ్జెట్ ఇన్ టర్మ్స్ ఆఫ్ వాళ్ళకు
ఒక్కొక్క కంట్రీకి ఒక్కొక్క బడ్జెట్ రిక్వైర్మెంట్ ఉంటుంది ఇన్ టర్మ్స్ ఆఫ్ ఫండింగ్ వైజ్. దానికి కావాల్సిన లోన్ సపోర్ట్ కూడా మనం ప్రొవైడ్ చేసి, మీరు వెళ్ళాలనే ఇంటెన్షన్ ఒకటే మీ సైడ్ నుంచి కావాలి. ఈ డిపాజిట్స్ అడుగుతారు కదా కొన్ని కంట్రీస్కి వెళ్ళాలంటే, బ్యాంక్ డిపాజిట్ 25 lakhs చూపెట్టాలి, 30 lakhs చూపించాలని అడుగుతారు. ఆ విషయంలో మీరు సపోర్ట్ ఎలా ఉంది? ఇందులో మీకు 2 parts ఉందండి. డిపాజిట్ అనేది వేరు, మనం వీసా కోసం చూపించే ఫండింగ్ వేరు. ఇప్పుడు కొన్ని కంట్రీస్ లో డిపాజిట్ ఎందుకు పే చేస్తారంటే, ఫర్ ఎగ్జాంపుల్ మీకు అడ్మిషన్ ప్రాసెస్ సింపుల్ గా చెప్పాలంటే, ఒక 50 సీట్లు ఉన్నాయి, 100 సీట్లు ఉన్నాయి, దానికి 1000 అప్లికేషన్లు వచ్చినాయి. ఇప్పుడు మిమ్మల్ని అడుగుతాను, జనవరి వచ్చిందా, సెప్టెంబర్ వచ్చింది, ఇందులో ఎంతమంది వస్తారు ఈ 1000 మందిలో అంటే, అందులో ఫస్ట్ డిపాజిట్ పే చేసిన వాళ్ళకి ఫస్ట్ కమ్ ఫస్ట్ సర్వ్ బేసిస్ లో సీట్స్ అలాట్ అవుతాయి. నేను 10 యూనివర్సిటీలు అప్లై చేస్తుంటాను, మీరు ఏ యూనివర్సిటీకి వెళ్తారో మీకు ఆ స్టేజ్ లో తెలిసి ఉండదు. మీరు డిపాజిట్ పే చేసిన సీట్ కాకుండా మిగిలిన అడ్మిషన్స్ మీరు విత్డ్రా చేసుకుంటారు. సో అది ఒక డిపాజిట్ పేమెంట్ అనేది పార్ట్ ఆఫ్ యర్ ఫీ. ఇది ఎక్స్ట్రా పేమెంట్ ఏ విధంగా కాదు, మీ ఫీలోనే ఒక పార్ట్ ముందుగా పే చేయటం వల్ల అది ఒక వీసా రిక్వైర్మెంట్ కి ప్లస్ మీ ఫండింగ్, మీ ఫైనాన్సెస్ ఏదైతే చూపిస్తారో రెండింటికి కూడా సపోర్టివ్ గానే ఉంటుంది. అది అడిషనల్ గా కట్టేది ఏం లేదు, ఒక 1 month ముందు మీరు చేసే పేమెంట్ అంతే. సో అదంతా కూడా పార్ట్ ఆఫ్ జస్ట్ టు సెక్యూర్ యువర్ సీట్ అన్నమాట. అంతే. ఓకే, ఇంటర్ పూర్తి చేసిన విద్యార్థి కావచ్చు, బ్యాచిలర్స్ పూర్తి చేసిన విద్యార్థి కావచ్చు, పీజీ పూర్తి చేసిన విద్యార్థి ఎవ్వరు మీ దగ్గరికి వచ్చినా, బ్యాచిలర్స్ ఇంటర్ విద్యార్థికి బ్యాచిలర్స్, బ్యాచిలర్స్ విద్యార్థికి పీజీ, పీజీ విద్యార్థికి పిహెచ్డి, మీకు మీరు సర్వీసెస్ ఇస్తారు. ఏ కంట్రీకి వీళ్ళు సూటబుల్ అవుతారని. ఒకవేళ పిహెచ్డి పోవాలనుకున్న స్కాలర్ అక్కడికి పోవాలని, పిహెచ్డి చేయడానికి పలానా సబ్జెక్ట్ మీద అక్కడ గైడ్ అవసరం అవుతుంది. ఆ గైడ్ ని ప్రొవైడ్ చేసే విషయంలో కూడా మీరు అంటే మనకి బేసిక్ గా పిహెచ్డికి ఒక స్టెప్ బ్యాక్ తీసుకొని మనం చూస్తే, పిహెచ్డి ప్రాసెస్ కి జనరల్ గా అన్ని కంట్రీస్ లో రీసెర్చ్ ఇంటెన్సివ్ యూనివర్సిటీస్ ఉన్న దగ్గర మనకి రీసెర్చ్ ప్రపోజల్ కావాలి. సో రీసెర్చ్ ప్రపోజల్ ఏదంటే, నేను ఏ సబ్జెక్ట్ రీసెర్చ్ చేస్తాను దాని మీద ఒక థీసిస్ చేసుకుని ఒక చిన్న పేపర్ ఉండాలి మన దగ్గర. అది అక్కడ ఎగ్జిస్టింగ్ రీసెర్చ్ కి ఎక్కడైతే మ్యాచ్ అవుతుందో అక్కడ వాళ్ళ అడ్మిషన్ మీరే గైడ్ చేస్తారు. మేము అడ్మిషన్ లో గైడ్ చేయగలం. ఇన్ని సబ్జెక్ట్స్ లో మనము వాళ్ళ రీసెర్చ్ ప్రపోజల్ అనేది టెక్నికల్ గా వాళ్ళ కాన్ఫిడెన్షియల్ ప్రపోజల్. ఇప్పుడు మన పబ్లిక్ గా పెట్టి చూపించేది కాకుండా, నేను నాగరాజ్ గారి దగ్గరికి వెళ్ళి నా రీసెర్చ్ చేస్తాను, ఆయన జర్నలిజం లో ఏదో రీసెర్చ్ చేస్తా అంటున్నారు, సో నా టాపిక్ ఇది, నేను ఈ టాపిక్ మీద చేస్తానని మీరిద్దరు అగ్రి అవుతారు. సో మీరు అగ్రి అయినప్పుడు మీ టాపిక్ కి నా టాపిక్ కి మ్యాచ్ అయినప్పుడు నేను మీ దగ్గరికి వచ్చి పిహెచ్డి చేస్తాను. సో అది నార్మల్ సెటప్. సో నాగరాజ్ గారు ఈ యూనివర్సిటీలో ఉన్నారనేది అబాకస్ సపోర్ట్ చేస్తుంది. రిసర్చ్ టాపిక్ ఏంటనేది మీ ఇద్దరు కూడా డిస్కస్ చేసుకుని అగ్రి అవుతారు. కొన్నిసార్లు మీరు చెప్తారు, నేను మీ రీసెర్చ్ గైడ్ గా దీన్ని కొంచెం ఇట్లా మాడిఫై చేద్దాము, ఈ రీసెర్చ్ ఈ డైవర్షన్ లో వెళ్తుంది, ఈ డైరెక్షన్ లో చేంజ్ చేద్దామని ఇద్దరు, ఇది ఒక 2-3-4 months నడుస్తుంది రీసెర్చ్ డిస్కషన్. సో ఈ రీసెర్చ్ ప్రపోజల్ మాడిఫై అయిన తర్వాత అడ్మిషన్ అడ్మినిస్ట్రేటివ్ ప్రాసెస్ ఏదైతే ఉంటుందో అది మేము హెల్ప్. విజయ్కి ఏమనుమానం నాకైతే తెలియదు, కానీ ఫైనల్ నాకు ఒక డౌట్ ఉంది, ఆ డౌట్ క్లియర్ చెప్పండి. ఇంత సర్వీసెస్ ఇస్తున్నారు, ఇంత అంబియన్స్ తో ఉన్న ఆఫీస్ అంతా చాలా చక్కగా ఉంది, ఫుల్లీ సెంట్రల్ ఏసీ అంతా చాలా ఉంది, ఇంత సర్వీస్, మా సర్వీస్ ఏమీ లేదు అంటున్నారు. కొంతమంది లోపలికి వెళ్తేనే సర్వీస్ ఛార్జ్ అని 50,000, 1,00,000 రూపాయలు, 2 లక్షలు దొబ్బేస్తున్నారు. మీరు ఏమి జీరో సర్వీస్ ఛార్జ్ అంటున్నారు, మరి మీ ఆదాయం ఎట్లా? సార్ బేసిక్ గా ఎట్లా ఉంటుందంటే, సార్ చెప్పినట్టు మేము ఒక సెట్ ఆఫ్ యూనివర్సిటీతో వర్క్ చేస్తాం. సో వాళ్ళ దగ్గర నుంచి ఏంటంటే మాకు ఒక మార్కెటింగ్ బడ్జెట్ కానీ, సో మాకు వచ్చే అడ్వర్టైజ్మెంట్ బడ్జెట్ కానీ, ఇట్లాంటి ఫండింగ్ మాకు యూనివర్సిటీ ద్వారానే వస్తాయి అన్నమాట. సో అక్కడి నుంచి వచ్చిన తర్వాత వై టు చార్జ్ ఫ్రమ్ ద స్టూడెంట్, అండ్ దీంట్లో మేజర్ రోల్ ఇస్ లైక్ మా చైర్మన్ గారు. సో రమేష్ గారిది ఇంటెన్షన్ ఏంటంటే, హీ ఆల్వేస్ లైక్ ఒక స్టెప్ అహెడ్ గా ఉంటారు. సో పబ్లిక్ లో సర్వీస్ చేయడానికి, సో స్టూడెంట్స్ కి ఒక రైట్ ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి. సో దానికి ఏంటంటే ఎటువంటి చార్జెస్ మనం చేయకూడదని. మీ చైర్మన్ బాగా డబ్బు అది వ్యక్తి బాగా ఆయన కష్టపడే వ్యక్తి అండి. అంటే ఏదో సర్వీస్ అంటారు, మీ చైర్మన్ గారు బాగా డబ్బు, ఆయనకి ప్యాషన్ సార్, అది ప్యాషన్ అది. ఇప్పుడు ఇందులో మనకి డబ్బు అనే కాంపోనెంట్ మనకి ఒక ఇండస్ట్రీ, ఒక బిజినెస్ రన్ చేయడానికి ఉండే అవసరమైన కాంపోనెంట్. మేమేమి చారిటీ చేయట్లేదు. అట్ ద సేమ్ టైం స్టూడెంట్ ఎక్స్ప్లాయిట్ చేయడం అనేది ఎక్కడ అబాకస్ లో ఏ విధంగానూ జరగదు. ఆన్ ద కాంట్రరీ, మేము చెప్పేది ఏమంటే, మాకున్న ఎక్స్పీరియన్స్ కి, మాకున్న నాలెడ్జ్ కి మీరు యూజ్ చేసుకోండి. ఏ ఛార్జ్ లేకుండా మీకు ఇంతమంది 30 మంది 40 మంది ఎక్స్పర్ట్స్ మీకు సపోర్ట్ చేస్తున్నప్పుడు, మీరు ఏదో యుద్ధానికి వెళ్తుంటే మీకు ఇవన్నీ అస్త్రాలు వెనకాల, మీరు ఈ సపోర్ట్ తీసుకొని యుద్ధానికి వెళ్ళాలి. కానీ నేను అవన్నీ ముట్టుకొని నేను నా దగ్గర నుంచి చిన్న ఖర్చుతోటి వెళ్తానంటే అది మీ గూగుల్ అవుతుంది. నాకు ఒక డౌట్, మీరు వచ్చారు కాబట్టి, యాజ్ ఎ మీడియా మనం వచ్చాం కాబట్టి, సార్ వాళ్ళు మన ముందు ₹1 తీసుకోకుండా పంపిస్తామని చెప్తున్నారా, లేదంటే ఎవరు వచ్చినా కూడా ₹1 తీసుకోకుండా పంపిస్తారా? మనమే ఒక ఇద్దరిని పంపిస్తాం, రేపు తెలిసిపోతుంది. ఎవరి దగ్గర అయినా మేము రూపాయి తీసుకున్నాను తెలిస్తే వాళ్ళని తీసుకురండి, దానికి 10 మీకు ఇస్తారు. కన్ఫర్మ్. ఇప్పుడు వరకు మీరు పంపించే స్టూడెంట్ దగ్గర కూడా ఈ ఇంటర్వ్యూ చూస్తుంటారు, ఈ వీడియో చూస్తుంటారు, మళ్ళీ వాళ్ళు అక్కడి నుంచి వస్తుంటారు, దానికి మీరు వాళ్ళు ఏ విధంగా చేసిన పేమెంట్ అయినా కూడా యూనివర్సిటీకి ఇచ్చే అప్లికేషన్ ఫీజు కానీ,
యూనివర్సిటీకి ఇచ్చే ట్యూషన్ ఫీజు కానీ పేమెంట్ అయి ఉంటుంది తప్ప అబాకస్కి ఇచ్చిన పేమెంట్ అయి ఉండదు. యూనివర్సిటీకి ఇచ్చే అప్లికేషన్ ఫీజు నా దగ్గర క్రెడిట్ కార్డ్ లేదంటే నాకు ఇచ్చుండి నేను పే చేస్తుంటాం, అది వేరు. అది నేను నా ఇన్కమ్గా తీసుకున్న డబ్బులు కాదు అది. సో వాళ్ళకి ఆ సపోర్ట్ అది కూడా మేము సపోర్ట్ ప్రొవైడ్ చేస్తున్నాం అని చెప్పే పాయింట్. నీకు ఇంకా అనుమానం ఏమంటే అడిగే ఇబ్బంది మొత్తం నాకున్న అనుమానాలు అడిగాను. ఫైనల్ ఎందుకంటే మీ అబ్బాయిని చేర్చబోతున్నా ఒకటి మెన్నయ్య కుమారుడిని, నీకేమైనా అనుమానం ఉంటే నాకైతే final గా లోపలికి రాగానే అంబియన్స్ ఇవన్నీ చూస్తే కెనడా, యూకే, యుఎస్ ఏమో కానీ నాకు ఇక్కడే కనిపించింది అన్న. కానీ ఎంత ఛార్జ్ చేస్తారో ఏమో అనేది మైండ్ లో అలాగే ఉంది. చెప్పారు కదా జీరో సర్వీస్ క్లియరెన్స్ చేయాలి. జీరో సర్వీస్. మీరు యూనివర్సిటీ ఫీజు అవి మీరు కట్టుకోవాలి. అక్కడ వీసా ఫీజు ఉంటుంది, అప్లికేషన్ ఫీజు, వీసా ఛార్జ్, యూనివర్సిటీ ఛార్జ్ అంతే, పే చేసుకోవాలి. ట్రావెల్ కాస్ట్ ఉంటుంది మీకు. ఆ కాస్ట్ మొత్తం కాస్ట్ అది ఉంటుంది. నాకు ఒక చిన్న డౌట్ అన్న, స్కాలర్షిప్ లాంటిది ఏమన్నా మీరు ఏమన్నా ఇప్పించే Provide ప్రయత్నం చేస్తారా? తప్పకుండా అండి. మనము అడ్మిషన్ ఇందాక మనం షార్ట్ లిస్టింగ్ అని మాట్లాడాం కదా, దట్ ఇంక్లూడ్ మన అప్లికేషన్ చేసేటప్పుడే స్టూడెంట్ రిక్వైర్మెంట్ బట్టి, గ్రేడ్స్ బట్టి ఆటోమేటిక్ గా మనం స్కాలర్షిప్స్ కి ఏం చేయాలనేది కూడా మీరు అడగకపోయినా స్కాలర్షిప్స్ కి ఆ ఎఫర్ట్ వెళ్ళి మనం ఆ ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేస్తాం. ఎవ్రీ 90% ఆఫ్ ద యూనివర్సిటీస్కి ఎట్లా ఉంటుంది అంటే మీ అడ్మిషన్ అప్లికేషన్, స్కాలర్షిప్ అప్లికేషన్ సైమల్టేనియస్ గానే అసెస్ అవుతుంది. సో అది అసెస్ అయినప్పుడు మీ ఫీలో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీకు వచ్చే స్కాలర్షిప్ ఎంత ఉంది, 20%, 30%, 50% ఎంత ఉన్నా కూడా మీరు ఇండియాలోంచి అడుగు బయట పెట్టే ముందే మీకు తెలుస్తుంది. అక్కడికి వెళ్ళాక మీకు స్కాలర్షిప్ వస్తుంది, ఇలాంటివి ఏమీ జరగవు. ఓకే, ముందే మీకు తెలుస్తుంది, మీ వీసా లెటర్ మీద ఉంటుంది, వీసా ఇచ్చేవాడు కూడా మీకు స్కాలర్షిప్ ఉందో లేదో చూస్తాడు. ప్లస్ వీసా రావడానికి హెల్ప్ అవడానికి మీకు సాధ్యమైనంత వరకు ఎంత ఎక్కువ స్కాలర్షిప్ తెప్పించాలో అది కూడా మా ఎఫర్ట్ ఉంటుంది. సో స్కాలర్షిప్ అనేది మీరు అడిగినా అడగకపోయినా అది ఆటోమేటిక్ గా జరిగే సర్వీస్ లో అదొక మేజర్ కాంపోనెంట్. ఆల్మోస్ట్ 70 to 80% ఆఫ్ ద స్టూడెంట్స్ గ్రేడ్స్ బాగుంటే మా దగ్గర స్కాలర్షిప్స్ తీసుకొని వెళ్ళి చదువుకున్న వాళ్ళే. గ్రేడ్ ఉన్న స్టూడెంట్ అంటే ఇంత పర్సెంటేజ్ ఉన్న స్టూడెంట్ అంటే బ్యాచలర్స్ అదే ఇప్పుడు మనకి 60% ఉన్నోడికి కొంత స్కాలర్షిప్ వస్తుంది, 90% ఉన్నోడికి ఇంకొంత వేరేగా వస్తుంది. సో ఇది మనకి వేరీ అవుతా ఉంటుంది. వేరియేషన్. ఇందాక మీరు పిహెచ్డి అడిగారు, కొంతమందికి ఫుల్లీ ఫండెడ్ పిహెచ్డి సీట్ కూడా వస్తుంది రూపాయి పే చేయకుండా. సో ఇలాంటివన్నీ కూడా వాళ్ళ అకాడమిక్ ఎబిలిటీ, అదేదో నేను సపోర్ట్ చేస్తాను తప్ప మీ అకాడమిక్ ఎబిలిటీ బేస్ మీద వచ్చే స్కాలర్షిప్ కి ఎలా తెచ్చుకోవాలని సపోర్ట్ చేస్తాను. చాలా మంది పేరెంట్స్ లో, స్టూడెంట్స్ లో ఒక డౌట్ ఉంటుంది సార్. స్టూడెంట్ ఏమో మంచి మెరిట్ స్టూడెంట్, దాదాపు 80% 90% కూడా వచ్చింది, కానీ వాళ్ళ పేరెంట్స్ అంత బాగా చదువుకోంటారు. అలాంటి వాళ్ళు కూడా వెళ్ళి చదువుకునే చాలా ఫెసిలిటీ మంది మా దగ్గర నుంచి చాలా మంది అలాంటి స్టూడెంట్స్ వెళ్తారు. వాళ్ళకి ఫైనాన్షియల్ సపోర్ట్ కావాల్సి ఉన్నా కూడా బ్యాంక్ లోన్స్ సపోర్ట్. ఇప్పుడు ఒక సింపుల్ పాయింట్ చెప్తాను. కరెంట్ 2024లో ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీ కానీ ఏదో ఒక అసెట్ లేకుండా ఉండరు జనరల్ గా. సో మనకు నేషనలైజ్ బ్యాంక్స్, గవర్నమెంట్ కూడా ఇంక్లూడింగ్ ఆంధ్ర గవర్నమెంట్, తెలంగాణ గవర్నమెంట్ కూడా అబ్రాడ్ వెళ్ళడానికి స్కాలర్షిప్స్ ప్రొవైడ్ చేస్తున్నారు. ప్రతి బ్యాంకు, ప్రతి నేషనలైజ్డ్ బ్యాంక్, ప్రైవేట్ బ్యాంకు కూడా ఎడ్యుకేషన్ లోన్స్ ప్రొవైడ్ చేస్తున్నారు. ఇప్పుడు మీరు అమ్మ బాబాయ్ ఎలా చేసుకుంటాం అంటే డోంట్ వరీ, అది కూడా మేము సపోర్ట్ చేసి హెల్ప్ చేస్తాం. మేము అన్ని బ్యాంక్స్తో కలిసి కొలాబరేటెడ్ గా వర్క్ చేస్తాం. స్టూడెంట్ ప్రొఫైల్ ఎట్లా సూటబుల్ అవుతుంది, వాళ్ళు చేసుకునే సబ్సిక్వెంట్ పేపర్ వర్క్ వాళ్ళకు ఉంటుంది. బట్ ఆ సర్వీస్ కూడా అవైలబుల్ ఉంటుంది త్రూ అబాకస్. సో మీరు యాజ్ ఐ సెడ్, నేను ఒక ఫ్యూ మినిట్స్ బ్యాక్ చెప్పినట్టు మీ ఇంటెన్షన్ ఉండాలి, మీ యొక్క ఇంట్రెస్ట్ ఉండాలి చేయడానికి. మీకు ఏమేమి సపోర్ట్ కావాలో అన్ని విధాలుగా అవైలబుల్ గా ఉంటుంది. కమల్ గారు, నాకు ఒక చిన్న అనుమానం అండి. సార్, ఇంత పెద్ద ఆఫీసు అన్ని పెట్టారు, మీ అసిస్టెంట్స్ అంతా ఓకే, బాగానే ఉంది. ఇప్పుడు ముట్టిమే దునియా హై, ఓకేనా, ప్రపంచమే ఒక కుగ్రామం అయిపోయింది. టెక్నాలజీ పెరిగిపోయింది, వచ్చి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెంట్ వచ్చిన తర్వాత ఇంకా ఎక్కువ అయిపోయింది మొత్తం కూడా. అసలుకి మిమ్మల్ని కూడా అలా జిరాక్స్ చేసి చూపించేస్తున్నారు, అంత టెక్నాలజీ పెరిగిపోయింది కదా. ఇప్పుడు పుట్టిన పిల్లవాడు సంవత్సరం ఏజ్ ఉంటే చాలు వాడు సెల్లుతో ఆడేసుకుంటాడు. వాడుకి అన్నం తినాలంటే కూడా సెల్లు చూడాలి, చేతో సెల్లులో వాడు ఏందో చేస్తుంటాడు, మనకు కూడా అర్థం కాదు. అలాంటి రోజులు వచ్చాయి. ఈరోజు ఇంత నాలెడ్జ్ ఉన్నవాడు, ఒక ఇంటర్మీడియట్ చదివినవాడు, డిగ్రీ చదివినాడు, కొంత నాలెడ్జ్ ఉంటే గూగుల్లోకి వెళ్తాడు. అమెరికాలో ఏమున్నాయి, యూకేలో ఏమున్నాయి, యుఎస్లో ఏమున్నాయి, ఆస్ట్రేలియాలో ఏమున్నాయి, యూరోప్ అన్ని సెర్చ్ చేసుకుంటాడు, కెనడా అవన్నీ కూడా, ఈ యూనివర్సిటీస్ ఏంటని. వాడు డైరెక్ట్గా గూగుల్లోనే సెర్చ్ చేసుకోవచ్చు, గూగుల్లోనే వాడు అప్లికేషన్ అప్లై చేసుకోవచ్చు, అన్నీ చేసుకోవచ్చు. మరి మీ దగ్గరికి ఎందుకు రావాలి? మీలాంటి సమస్యలు చాలా ఉన్నాయి బయట. మరి గూగుల్ తల్లి ఉంది, గూగుల్ తల్లి అన్ని పలుకుతుంది, ఇంత ఫెసిలిటీస్ పెట్టుకొని మీ దగ్గరికి ఎందుకు రావాలండి? ఇప్పుడు నేను మీకు చెప్పేంతటి వాడిని కాకపోయినా గూగుల్ ఎలా పనిచేస్తుంది, ఇంటర్నెట్ లో ఉన్నాయన్ని ఎతికి మీకు చూపిస్తుంది. వాడి వెబ్సైట్ లో నాకు 70% కావాలి అని పెట్టాడు, అదే మీకు ఎతికి చూపిస్తుంది. అవును, కానీ అది 70% లేకపోతే ఆ యూనివర్సిటీలోకి వెళ్ళలేడా? అక్కడే మన అబాకస్ ఎక్స్పర్టీస్, ఎక్స్పీరియన్స్ మీకు యూజ్ అవుతుంది. మీ ప్రొఫైల్ అసెస్ చేస్తాము. ఒక సెక్షన్ లో మీకు అకాడమిక్ వీక్ గా ఉంది, మీకు జిఆర్ఈ టోఫెలో స్ట్రాంగ్ గా ఉంది, అది మనం దాన్ని క్లబ్ చేసి యూనివర్సిటీకి ప్రెజెంట్ చేస్తాం. మనం కలిసి పనిచేస్తున్న యూనివర్సిటీస్ తో మనకున్న కాంటాక్ట్స్ తో అదే మనకున్న అడ్వాంటేజ్. అది ఇంటరాక్ట్ అయ్యి స్టూడెంట్ కేస్ వాళ్ళకి ప్రెజెంట్ చేసి వాళ్ళ ప్రొఫైల్ అసెస్ చేసి, నువ్వు నీ రిక్వైర్మెంట్ ఇట్లా ఉంది, దీనికి కాంపెన్సేషన్ ఇక్కడ ఉంది, ఈ స్కాలర్షిప్ స్కోప్ ఇక్కడ ఉంది అనే ఈ అసెస్మెంట్స్ చేయడమే మనకు మేజర్ కాంట్రిబ్యూషన్ స్టూడెంట్ చేసేది. మీరు సింపుల్ గా గూగుల్ చేసి అయ్యో 70% ఉంది, నాకు 69 ఉంది, నేను వెళ్ళలేకపోతున్నాను అని మీరు మానేస్తారు. అలా చేయాల్సిన అవసరం లేదు.
మీ అసెస్మెంట్ అనేది ఎలా మాడిఫై చేయాలా, దానికి సపోర్టింగ్ సర్వీసెస్, సపోర్టింగ్ డాక్యుమెంట్స్ ఎట్లా ప్రొవైడ్ చేసుకోవాలనేది మీకు ఒక అడ్వైజర్, ఒక గైడ్ కావాలి. అది గూగుల్ చెప్పదు మీకు. సో ఈ యూనివర్సిటీస్కి ఉన్న ఫ్లెక్సిబిలిటీస్, వాళ్ళకున్న రిసోర్సెస్ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా మనం కౌన్సిలర్స్ తో అంటే ఆన్లైన్ లో చూసి అరే 70% అడుగుతున్నా, నాకు అంత పర్సెంట్ లేదు కదా, వాడు కుంగిపోవాల్సిన అవసరం లేదు. వాడికి పర్సెంట్ అటో ఇటో ఉన్నా కూడా మిగతా అకాడమిక్ దానిలో ఉన్న పర్సెంటేజ్ మీరు కొంత యూనివర్సిటీస్ తో మాట్లాడి వాళ్ళని కొంచెం కన్విన్స్ చేసి యూనివర్సిటీ. దీన్నే మనం ప్రొఫైల్ బిల్డింగ్ అంటున్నాం. మన ప్రొఫైల్ ని స్ట్రాంగ్ గా ఎట్లా చేసుకోవాలా, మనకున్న వీక్ లింక్ ని కాంపన్సేట్ చేసుకొని ప్రొఫైల్ ఎట్లా స్ట్రాంగ్ చేయాలా, ఇదే మనకు ఎక్స్పీరియన్స్ కాంట్రిబ్యూట్ చేసేది. అది స్టూడెంట్ ఎంత తెలివిగలవాడైనా స్టూడెంట్ ఆన్ హిజ్ ఓన్ చేసుకోలేదు, వాళ్ళకు ఆ చేసుకునే స్కోప్ ఉన్న ఆ విషయం కూడా తెలియదు. సో ఎంతవరకు చేయొచ్చు, ఏ యూనివర్సిటీకి ఎంత ఫ్లెక్సిబిలిటీ ఉంది, చాలా వరకు డెడ్ లైన్స్ ఉంటాయి కొన్ని. ఫర్ ఎగ్జాంపుల్, అయ్యో కుట్టానో నాకు 1 నవంబర్ డెడ్ లైన్ చూపిస్తుంది, ఇది ఇంకా అప్లికేషన్ స్కోప్ ఉందా లేదా, ఇంటర్నెట్లో రాత్రి మాడిఫై చేయడు కదా, ఉన్న ఫ్లెక్సిబిలిటీ ఏంటి, స్కాలర్షిప్ డెడ్ లైన్స్ ఏంటి, ఎందులో ఫ్లెక్సిబిలిటీ ఏంటి, ఇవన్నీ కూడా మనకి కాన్స్టెంట్ గా మన యూనివర్సిటీస్ తో పని చేస్తూ ఉంటాం కాబట్టి ఆన్ డైలీ బేసిస్ మనకి ఇన్ఫర్మేషన్ వస్తూ ఉంటుంది. సో అది అప్ టు డేట్ గా స్టూడెంట్ కి ప్రొవైడ్ చేయడంలోనే మనం ఉన్న రిసోర్స్ అండ్ ఎక్స్పీరియన్స్ అక్కడ యూజ్ అవుతుంది, ఇంక్లూడింగ్ అడ్మిషన్స్, స్కాలర్షిప్స్, ఏదైనా ఎనీ రిలేటెడ్ సర్వీస్. మిగతా వాళ్ళకి మీకు ఉన్న డిఫరెన్స్ ఏంటి, ది బెస్ట్ అని మిమ్మల్ని ఎందుకు అనుకుంటున్నారు? అది మనకు ఇప్పుడు భూపేందర్ ఇందాక ఏఆర్సీ సర్టిఫికేషన్ గురించి చెప్పారు మీకు. సో ఆ సర్టిఫికేషన్ ఈజ్ నాట్ అన్ ఈజీ సర్టిఫికేషన్ టు గెట్, అదొకటి. ప్లస్ మనం ఐసెఫ్ లోను, నాప్సా అనే అదర్ ఏజెన్సీస్ లోను మెంబర్ గా ఉన్నాము. అక్కడ ఎవరిని పడతామని ప్రతి ఒక్కరిని రానివ్వరు. సో ఇలాంటి అన్ని కూడా మనకు ఒక ఐఎస్ఐ మార్క్ అని చెప్పడానికి ఇది ఆ ప్రోడక్ట్ కాకపోయినా మనకు ఒక అథెంటికేషన్ అనేది, ఒక థర్డ్ పార్టీ అనేది ఒక సర్టిఫికేషన్ ఉంది, అదొక పారామీటర్. ప్లస్ మీకు ప్రొవైడ్ చేసే ఇన్ఫర్మేషన్ అండ్ సర్వీస్ ఏదైతే ఉందో మీకు ఆ జడ్జ్మెంట్ ఉంటుంది. నేను ఇందాక ఎప్పుడు ఎగ్జాంపుల్ చెప్పినట్టు మీరు మెడికల్ షాప్కి వెళ్ళి మందు తీసుకోవచ్చు, కాంపౌండర్ దగ్గర మందు తీసుకోవచ్చు, స్పెషలిస్ట్ డాక్టర్ దగ్గరికి వెళ్ళొచ్చు. మీ ముగ్గురులో మీ డిఫరెన్స్ మీకు తెలుస్తుంది, మీరు ఎక్కడికి వెళ్ళి తీసుకున్నారు అనేది. అబాకస్కి వస్తే స్పెషలిస్ట్ డాక్టర్ దగ్గరికి వచ్చాము, మనం ఒక అబాకస్ అనే ప్రాబ్లమ్ సాల్వింగ్ కంపెనీకి వచ్చాము అనేది మీకు ఆటోమేటిక్గా తెలుస్తుంది. ఈవెన్ మా దగ్గర ఏంటంటే సార్, నేను ఇందాక చెప్పినట్టు, సో మెజారిటీ ఆఫ్ థింగ్స్ ఏంటంటే స్టార్టింగ్ కౌన్సిలింగ్ నుంచి అన్ని ప్రాసెస్ అన్నీ చేస్తారు. బట్ మా దగ్గర ఎక్స్పర్టీస్ ఎలా ఉంటుందంటే మేము 1-to-1 ఇంటరాక్షన్ చేస్తూ స్టూడెంట్కు ప్రిపరేషన్ చేస్తాం ఫర్ దర్ వీసా ఇంటర్వ్యూ. వీసా అనేది ఒక మేజర్ టాస్క్ ఈ ఎంటైర్ ప్రాసెస్లో. సో దాంట్లో ఏంటంటే మేము మాక్ సెషన్స్ తీసుకొని స్టూడెంట్స్కి ఎంటైర్గా ఎక్స్ప్లెయిన్ చేసి తనకు ఎలాంటి క్వశ్చన్స్ అడుగుతారు, ఎలా వాళ్ళకి ప్రిపేర్ చేయాలి, సో మొత్తం దాంట్లో ఎక్స్ప్లెయిన్ చేసి వాళ్ళకి స్టూడెంట్స్కు మాక్ సెషన్ తీసుకొని దాని తర్వాత వీసా ఇంటర్వ్యూస్ పంపిస్తాం అన్నమాట. మిమ్మల్ని కాంటాక్ట్ చేయాలంటే ఎలా? మీరు మా అబాకస్ ఆఫీస్ బంజారా హిల్స్ లో ఉంది, జీవీకే మాల్ రైట్ నెక్స్ట్ డోర్. మీరు ఎనీ టైమ్ మా ఆఫీస్ కి రండి. వేర్ ఓపెన్ ఫ్రమ్ మండే టు సాటర్డే 9:30 to 6:30. ఆర్ మా ఫోన్ నంబర్స్ అవైలబుల్ గా ఉన్నాయి, మాకు కాల్ చేయండి, మాకు ఈమెయిల్ చేయండి. ఫోన్ నంబర్ చెప్తారా? 8099928038. ఆన్లైన్ ద్వారా కాంటాక్ట్ చేయాలంటే? అబ్సల్యూట్లీ సార్, మా దగ్గర ఆన్లైన్ కూడా కాంటాక్ట్ చేసుకోవచ్చు. సో మీరు ఒకసారి వాట్సాప్ ద్వారా మనకు మెసేజ్ పంపించారంటే మేము ఒక లింక్ మీకు పంపిస్తాము. ఆ లింక్లో మనం ఒక వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కూడా మనము కౌన్సిలింగ్ చేసుకోవచ్చు. డైరెక్ట్ గా రావాల్సిన అవసరమే లేదు, ఫస్ట్ అట్లా ఆన్లైన్ లో కూడా కాంటాక్ట్ చేసుకోవచ్చు. ఓకే సార్. ఓకే, థ్యాంక్ యూ సార్. కమల్ గారు, థ్యాంక్ యూ వెరీ మచ్. మీ టైం తీసుకొని మాకు ఒక ఇంట్రెస్టెడ్ పేరెంట్ బాబాయ్ని ఇంట్రొడ్యూస్ చేశారు. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. ఓకే.